మత్తయి సువార్త 24వ అధ్యాయం 29, 30 వచనాలు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 29, 30 వచనాలు. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినివ్వడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడను. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోను మహామహిమతోను ఆకాశ మేఘారూరుడై వచ్చి చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు అనే మాట. ఈరోజు ఈ మొదటి సెషన్లో మనం మాట్లాడుకోబోతున్న విషయం, ఈ మీటింగ్స్ ఎందుకు పెట్టుంటారు చెప్పండి? ఈ మీటింగ్స్ ఎందుకు పెట్టుంటారు? ఆనందానికి పని లేదు కదా, అలాగే మిమ్మల్ని తీసుకొచ్చిన అన్నోళ్ళు కూడా పని లేదు కదా, అంతేనా? ఎందుకు పెట్టారు ఈ మీటింగ్స్? అవి ఎందుకు పెట్టుకున్నారు ఇవి? అది మీకు అర్థమవుతుంది ఈరోజు. ఆ తర్వాత ఈ మీటింగ్స్ వెనక చాలామంది ప్రయాసపడతా ఉన్నారు. ఎందుకు ప్రయాసపడుతున్నారో కూడా ఈ 4 దినాలు ఉంటే మీకు అర్థమవుతుంది. అయితే నేను చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి నెమ్మదిగా మాట్లాడతాను, మీకు అర్థమవడం కోసం ప్రయత్నం చేస్తాను. అయితే నాకు వచ్చిన వినపం ఏంటంటే, దయచేసి మీరు ఎవరిని కూడా డిస్టర్బ్ చేయొద్దు, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. సమయం చాలా విలువైంది. సమయాన్ని మనం వ్యర్థం చేసుకుంటూ నష్టపోతాం. దయచేసి ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు, ఎవరు డిస్టర్బ్ కావద్దు. మూడో మాట, ఇక్కడ నిలబడి ఎవరు మాట్లాడుతూ ఉన్నా, ఎవరు మాట్లాడినా సరే, మాట్లాడేది ఎవరి మాట? దేవుని మాట. దేవుని మాటని ఇక్కడ మనం గౌరవించకపోతే ఈ మీటింగ్స్ మనకేమాత్రం క్షేమకరమైనవి కాదు. దేవుని మాటని భూమి మీద గౌరవించలేని వాడు దేవుని రాజ్యానికి వారసుడు కాదు. అర్థమవుతుందమ్మా? దేవుని మాటని భూమి మీద గౌరవించలేనివాడు, దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ దేవుని మాటకి చెవి యొగ్గని వాడు దేవుని రాజ్యానికి వారసుడు కాదు. కాబట్టి ఎవరు మాట్లాడినా సరే ఈ 5 దినాల్లో లేదా 4 దినాల్లో ఏ అన్న మాట్లాడినా, అక్క మాట్లాడినా ప్రతి సెషన్లో కూడా మీరు ఏం చేయాలి చెప్పండి? అటెన్షన్ పెట్టుకుని వినాలి. సో ఇది మొదటి మాట. ఆ తర్వాత మీ మొబైల్ ఫోన్స్ని ఎటు యూజ్ చేయరనుకోండి, దయచేసి తీయకండి, అది మీకు మంచిది. సరే, ఈరోజు ఈ మీటింగ్ని ఇలా ప్రారంభించుకుందాం. ఎందుకు ఇలాంటి మీటింగ్స్ ఏర్పాటు చేస్తారని అంటే, దేవుడు మానవుల కోసం ఏం సిద్ధపరిచారో ఆ సిద్ధపరిచిన దాన్ని మనం చేరుకోవడానికి ఎలా సిద్ధపడాలో చెప్పే మీటింగ్సే ఈ మీటింగ్స్ అన్ని. దేవుడు మానవులకి ఏం సిద్ధపరిచారు, సిద్ధపరిచిన దానికి ఎలా చేరుకోవాలో ఆ చేరుకునే పద్ధతిని సిద్ధపరిచేదే ఈ మీటింగ్స్ అవి. అర్థమవుతుంది కదా? ఇది మొదటి మాట. రెండో చెప్తాను. పరలోకం కేవలం మనుషులకు మాత్రమే. పరలోకం కేవలం మనుషులకు మాత్రమే. నరకం ఎవరికి? సాతానికి, వాడి సంబంధులకి. అయితే మనుషులందరూ కూడా దేవుని యొక్క మాట వినని కారణం చేత ఏదైతే వారికి నిర్దేశించబడలేదో ఆ నిర్దేశించబడిన దానికి వెళ్ళిపోతా ఉన్నారు. ఎలా అనుకుందని దానికి మీకు బుక్స్ని పంపించారు. బుక్స్ ఇచ్చేటప్పుడు అన్న 2 విషయాలు చెప్పాడు. ఎల్లో ఎవరికి ఇమ్మన్నారు? బాయ్స్కి అన్నారు. పింక్ ఎవరికి ఇమ్మన్నారు? గర్ల్స్కి అన్నారు కదా. ఒకవేళ ఇన్ కేస్ పింక్ మీకు వస్తే ఆ ఫోన్లో రాసుకుంటారా? రాయడానికి వీలు లేదు, ఒక నియమం పెట్టుకున్నాం కాబట్టి. అలాగే మీకు ఎల్లో వస్తే రాయడానికి వీలు లేదు కదా, వచ్చిన నియమం పెట్టుకున్నారు. ఆ నియమం ఏం చేస్తానేనంటే, వీరు బాయ్స్ అని వీరు గర్ల్స్ అని డివైడ్ చేశాం. అలాగే నిత్యత్వానికి వెళ్ళాలండి అంటే, పరలోకానికి వెళ్ళాలండి అంటే ఎవరు పడితే వాళ్ళు బోరు. ఎవరు వెళ్తారో, ఎలా వెళ్ళాలో, ఎందుకు వెళ్ళాలో, ఎలా మనం సిద్ధపడాలో అవన్నీ ఎక్కడ చెప్తారు చెప్పండి? ఈ మీటింగ్స్లో మాట్లాడుతూ ఉంటారు. అర్థమవుతుందా? ఇది మొదటి మాట. రెండో విషయం చెప్తాను. ఒకవేళ నేను నా భార్యకి పిల్లలకి ఇలా చెప్పాను, రేపు 20వ తారీఖున ఊటీ వెళ్దామని చెప్పాను అనుకోండి. ఈ రోజు నుంచి ఆ రోజు వరకు వాళ్ళు ఎలా ప్రిపేర్ అవుతారు? ఏమేమి ప్రిపేర్ చేసుకుంటారు అమ్మా? ఏమేమి ప్రిపేర్ చేసుకుంటారు? బట్టలు, తర్వాత ఇంకేమైనా సర్దేసుకుంటారు. ఒకవేళ 20వ తారీఖు వచ్చింది, నేను కారు ఇంటి ముందు తీసుకొచ్చి పెట్టా, రెండు ఎక్కుమని. నా భార్య ఒకవేళ బీరువా తెచ్చి కారు మీద పెడితే, బట్టల బీరువా తెచ్చి, బీరువా తెలుసా? బీరువా. ఆ తర్వాత వంట సామాన్ని మూట కట్టి గ్యాస్ బండ డిక్కీలు వేస్తే, ఎందుకమ్మ వేసామని అనుకోండి, వంట వండుకోవాలి కంటే ఎలా ఉంటుంది చెప్పండి?
అర్థమవుతుందా? ఊటీ వెళ్ళాలంటే సూట్ కేసు కావాలి, బీరువా కాదు. అర్థమవుతుందండి? భోజనానికి డబ్బులుంటే చాలు, వంట సామాన్ అవసరం లేదు. అలాగే పరలోకానికి వెళ్ళాలండి అంటే ఏం కావాలి, ఏం అవసరం లేదు. ఈ విషయాలను ఎక్కడ మాట్లాడతారు మనతో? ఇక్కడే మాట్లాడుతూ ఉంటారు. సో మన అంశం ఏంటండి అంటే, చదవండి ఏముంది అక్కడ అంశం, ఏమన్నది అక్కడ? అంత్య దినములలో సిద్ధపాటు అనమాట కదా. ఆ రెండింటిలో ఒకటేమో మనకి సంబంధించి, ఒకటేమో సమయానికి సంబంధించి. ఏంటి సమయం చెప్పండి? అంత్య దినాలు మన సిద్ధపాటు అన్నమాట. ఈ రెండు మాటల మీదే ఈ 2 రోజులు మాట్లాడుతూ ఉంటారు ఎవరు మాట్లాడినా. అయితే ఈరోజు నేను ఇలా మాట్లాడబోతా ఉన్నాను. ఏంటండి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు బైబిల్లో చెప్పబడిన మాటలు ఎవరికైతే అర్థమవుతాయో వారి జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పు కనపడుతుంది. విప్లవాత్మకమైన మార్పు అంటే రాడికల్ చేంజ్ కనపడుతుంది. రాడికల్ చేంజ్ అన్నప్పుడు చెప్పేవాడి మీద నమ్మకం ఉంటే వినేవాడి జీవితంలో కార్యం జరుగుతుంది. అలాగే ఈ మాటలు ఎవరు మాట్లాడారండి అన్నప్పుడు మనం చదువుకున్న వాక్య భాగం, యేసుక్రీస్తు ప్రభువారు సిలువకు అప్పగించబడే ముందు, యేసుక్రీస్తు ప్రభువారు సిలువకు అప్పగించబడే ముందు శిష్యులు అడిగారు, ప్రభు మరి రెండో రాకడ వస్తా అంటున్నావు కదా, ఎలా ఉంటుంది అది అనే మాట. ఆ మాట అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు స్వయాన తన నోటితో చెప్పిన మాటలు ఇవన్నీ కూడా. అర్థమవుతుంది కదా? మళ్ళీ చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువారిని ఇటు చూడండి, ఇటు చూడండి, అది మీకే, వాళ్ళు పెడతారు, జాగ్రత్తగానండి. యేసుక్రీస్తు ప్రభువారు సిలువకు అప్పగించబడే సమయానికి ముందు శిష్యులందరినీ కూర్చోబెట్టుకుని ఏమడుగుతున్నారు? మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతూ ఉన్న సమయంలో వాళ్ళు ప్రశ్న అడిగారు, చివరి దినాలు ఎలా ఉంటాయి అనే మాట. ఆ మాటకి యేసుక్రీస్తు ప్రభువారి ఎక్స్ప్లెనేషన్ మనం చదువుకున్నాం. ఏమన్నాడు ఆయన? ఆ దినములు శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినివ్వడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును, ఆకాశం మందుల శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశం మందు కనబడను. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చును అనే మాట. సో ఇక్కడ ఈ 2 వచనాల్లో వాడిన పదాలు ఏంటండి అంటే అంతరిక్షం గురించి, ఆస్ట్రానమీ అంటాం, అంతరిక్షం గురించి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడకు ముందు కొన్ని సూచనలు కనపడతాయి. అవి ఎక్కడ కనపడతాయి అంట? అంతరిక్షంలో. కొంచెం పైకి వెళ్దాం రండి. కొంచెం పైన ఏం మాట్లాడతాడు? 24వ అధ్యాయం 15 నుంచి చదువుదాం. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. యోదయాలో ఉండువారు కొండలకు పారిపోవలను, మిద్ది మీద ఉండువారు తన ఇంట్లోనికి ఏదైనా తీసుకుని పోవటకు దిక్కూడదు, పొలములో ఉండువాడు తన బట్టలు తీసుకొని పోవుటకు ఇంటికి రాకూడదు. అయ్యో ఆ దినములలో గర్భిణీలకును పాలిచ్చు వారికి శ్రమ, అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండా వాళ్ళని ప్రార్థించండి. లోకారంభం నుండి ఇప్పటి వరకు అటు శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడునూ కలగబోదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయినడలా ఏ శరీరం తప్పించుకొనలేడు. ఏర్పరచబడిన వారి నిమిత్తం ఆ దినములు తక్కువ చేయబడును. ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడని చెప్పినడలా నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరిచిన వారిని సహితం మోసపరచుటకై గొప్ప సూచిక క్రియలు మహత్కార్యములు కనబర్చుదురు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. కాబట్టి ఎవడైనను ఇదిగో అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పినని వెళ్ళకుడి. ఇదిగో లోపలి గదిలో ఉన్నానని చెప్పినను నమ్మకుడి. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడునో అలాగే మనుష్య కుమారుని రాకడై ఉండును. పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును అన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారు ఒక విషయం తర్వాత ఒక విషయం చెప్పుకుంటా వస్తా ఉన్నారు. విషయం చెప్తా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ సమయంలో మొట్టమొదటిగా మనకు కనబడేది అబద్ధ బోధకులు అన్నమాట. అబద్ధ బోధలు, అబద్ధ బోధకులు. అబద్ధ బోధ, అబద్ధ బోధకులు మనకు అర్థం కావాలంటే సత్యమైన బోధ ఏంటో మనకు తెలియాలి. సత్యమైన బోధ మనకు అర్థం కానప్పుడు అబద్ధ బోధను మనం గుర్తించలేం. ఈ చివరి దినాల్లో మొదటి సైన్ ఏంటంటే వినడం, రైట్? సో అపవాది మొట్టమొదట ఒక వ్యక్తిని టార్గెట్ చేసే ఏరియా చెవి, అర్థమవుతుందా? వింటాం. సో రెండోది ఆలోచన, లోపల.
సో మూడోది ప్రాసెస్ అవుతుంది కాబట్టి దేహం. ఈ మూడు విషయాల్ని వాడు టార్గెట్ చేసుకొని ఒక వ్యక్తి సత్యానికి దగ్గరగా రాకుండా అడ్డుకుంటా ఉంటాడు. ఈ ఉదయకాల సమయంలో మనమందరం అక్కడ కింద చెప్పండి అంశాలు ఏం చెప్పండి. జాగ్రత్త వహించాలి, సంసిద్ధులం అవ్వాలి, శక్తివంతులం అవ్వాలి. ఆ తర్వాత మాట అమ్మా సువార్త యోధులుగా మనం సిద్ధపడాలి. ఈ ఈ క్యాంప్ యొక్క థీమ్ ఈ 4 విషయాలు. జాగ్రత్త పడాలి, శక్తివంతులం అవ్వాలి, సంసిద్ధులం అవ్వాలి, దెన్ సువార్త యోధులం అవ్వాలి అన్నమాట. సో దీనిలో మొదటికి ఇలా చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువారితో సంబంధం లేని వాడికి మాటలు అర్థం కావు. యేసుక్రీస్తు ప్రభువారిని స్వరక్షకునిగా అంగీకరించిన వాడికి మాటలు అర్థం కావు. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు అంటే ఎవరు మీకు తెలిసి? మీ దృష్టిలో యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? మీకున్న పరిచయం ఏంటి? మాట్లాడాలి. అక్కడ మాట్లాడితే నెమ్మది లోపలికి వెళ్తాను. యేసుక్రీస్తు ప్రభువారి గురించి మీకున్న ప్రాథమికమైన అవగాహన ఏంటి? మాట్లాడండి అమ్మా. పెదాలు ఎలా అంటే కాదు, పప్పెట్ షో కాదు, మాట్లాడండి. இந்த పాటలు బాగానే పాడారు కదా, మాట్లాడండి. వెరీ గుడ్. రక్షకుడు. మీ యూత్ చెప్పాలా, మీరు కాదు, పెద్దలు కాదు, మీ పిల్లలు చెప్పండి, యూత్ చెప్పండి. యేసు ప్రభు అంటే మీకున్న అవగాహన చెప్పండి. మీకేం అవగాహన ఉంది అమ్మా? ఆయన దేవుడు. వెరీ గుడ్. రెండో మాట, ఆయన మనిషి కుమారుడు. వెరీ గుడ్. ఇంకా నేను మాట్లాడుతూ ఉంది మీకు అర్థం అవుతలేదు. మీకు ఎలా పరిచయం అయ్యాడు దేవుడు? యేసుక్రీస్తు ప్రభువారు మీకు ఎలా పరిచయం అయ్యాడు అమ్మా? దేవునిగా. ఎలా? కొంచెం ఆలోచించండి. యేసు ప్రభు మీకు దేవుడికి ఎలా పరిచయం అయ్యాడు? ఎలా చెప్పగలరా ఆయన దేవుడని? సార్ మేము చిన్నప్పుడు నుంచి చర్చికి వెళ్తాం, అలా మాట్లాడొద్దు. అర్థమవుతుందా? మా అమ్మ నాన్న పాస్టర్లు అండి, అలా కూడా మాట్లాడొద్దు. యూత్ క్యాంప్కి 5 సార్లు వచ్చాను సార్, అలా కూడా చెప్పొద్దు. యేసు ప్రభువుకి మీకున్న వ్యక్తిగత సంబంధం ఏమైనా ఉందా? వ్యక్తిగతమైన సంబంధం లేకపోతే కేవలం మనం అవుట్ సైడర్స్గా మాత్రం ఉండాల్సి ఉంటుంది. యేసు ప్రభుని ఎలా ఎరిగి ఉన్నామనే దాని మీద మన జీవితం ముందుకు కొనసాగుతూ ఉంటుంది. సో మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో కొన్ని మాటలు చెప్తాను. చూడండి ఒకసారి, చదవండి ఒకసారి, చదువుదాం. హెబ్రీ పత్రిక 1:3 చదవండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక బైబిల్స్ ఉన్నాయి అందరి దగ్గర? లేకపోతే అన్నవాళ్ళని కొత్త నిబంధన తీసుకోండి, కొంచెం అర్థమవుతాయి. హెబ్రీ పత్రిక 1:3. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండెను అనే మాట చాలు. అక్కడ తేజస్సు అనే పదం కింద 3 అని అంకేస్తుందా? పైన వేస్తుంది కదా. కింద ఏముంది పుట్టినోట్లో అమ్మా? ప్రతిబింబం అని ఉంది కదా. ప్రతిబింబం అంటే అర్థం ఏంటి చెప్పండి? ప్రతిబింబం అంటే అర్థం ఏంటి చెప్పండి? సరే, మీరు అర్థం చూసుకుంటారు. మీరేమో ఒరిజినల్. అర్థంలో ఏం కనపడుతుంది? ప్రతిబింబం కనపడుతుంది. ప్రతిబింబం అంటే ఎవరు? ప్రతిబింబం అంటే ఎవరు? మీరే. ఇప్పుడు చదవండి అక్కడ, దేవుని మహిమ యొక్క తేజస్సు అంటే ఎలా చదువుకుందాం మనం? దేవుని మహిమ యొక్క ప్రతిబింబం అంటే ఎవరైనా? ఆయన దేవుడే. వెరీ గుడ్. అండర్లైన్ చేసుకోండి అన్నమాట. దేవుని మహిమ యొక్క ప్రతిబింబం అంటే ఆయనే దేవుడు అని అర్థం. అర్థమవుతుంది కదా ఈ మాట? ఇలా చెప్దాం. దేవుని మహిమ యొక్క ప్రతిబింబం అన్నప్పుడు మానవాళి మొత్తానికి కూడా దేవుడెవరు అర్థం కానప్పుడు దేవుళ్ళు అనబడే వారిని చాలా మంది పూజించడం మొదలుపెట్టారు. ఎందుకని పూజించడం మొదలుపెట్టారు అన్నప్పుడు, ఎవరైతే తమ పరిధిలో కొన్ని విషయాలను డీల్ చేసుకోలేరు. ఉదాహరణకి ఇలా అనుకుందాం, మానవునికి అసాధ్యమైంది ఏంటి? మానవునికి అసాధ్యమైంది ఏంటి? మానవునికి అసాధ్యమైంది ఏంటి అమ్మా? రైట్, మరణాన్ని ఆపలేం. అర్థమవుతుంది కదా. ఎక్కడైతే మన జీవితాల్లో అసాధ్యం అనే మాట కనబడుతుందో అక్కడ ఎవరు వచ్చి కూర్చుంటారు? దేవుని కూర్చోబెడతా ఉంటాం. రైట్, 10th రిజల్ట్స్ వచ్చినాయి, ఇంటర్ రిజల్ట్స్ వచ్చినాయి, డిగ్రీ వచ్చేసినాయి, ఇప్పుడు నీట్ రాస్తున్నారు. నీట్ ఎగ్జామ్స్ ముందు రోజు ఎలా ఉంటుంది చెప్పండి వాళ్ళ జీవితం? రాత్రి రిజల్ట్స్ వస్తాయి రేపు పొద్దునకి. ఈ రాత్రి ఎలా ఉంటుంది వాళ్ళు? ఒక యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు అయితే ఎలాగైనా సరే ర్యాంక్ ఈ ప్రభు అంటారు. సో ఆ ఇంపాసిబిలిటీ ఎక్కడైతే కనపడతా ఉంటుందో అక్కడ ఎవరిని తీసుకొస్తారు? సాధించగలి దేవుని తీసుకొస్తా ఉంటారు. ఇప్పుడు మనిషికి ఎప్పుడు అవసరం అవుతాడు దేవుడు? ఏది మనకి అసాధ్యమైందో అసాధ్యమైన దాన్ని జరిగించడానికి దేవుణ్ణి తీసుకొచ్చి కూర్చోబెట్ట మొదలుపెట్టారు. ఆ ప్రక్రియలో ఎవరికైతే
బయట నుంచి సహాయం అంతా ఉందో వాళ్ళు ఏం చేయటం మొదలుపెట్టారు? దేవుళ్ళు అనటం మొదలుపెట్టారు. ఒకసారి చూపిస్తానే. అపోస్తల కార్యాల గ్రంథం 14వ అధ్యాయం. అపోస్తల కార్యాల గ్రంథం 14వ అధ్యాయం. బైబిల్స్ ఉంటే తీయండి. అక్కడ ఒక మాట చూద్దాం. అపోస్తల కార్యాల గ్రంథం 14వ అధ్యాయం. మనుషులు ఎలా ఉంటారో చూద్దాం. 14వ అధ్యాయం 11వ వచనం చదువుదాం, లేదా 9 నుంచి చదువుదాం, 7 కూడా చదువుకుందాం. లుస్త్రలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడును నడవలేక కూర్చుండి ఉండేవాడు. అతడు పౌలు మాట్లాడుట వినెను. పౌలు అతని తట్టు తేరిచూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండినని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలువుమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాను. జనసమూహములు పౌలు చేసిన దాన్ని చూసి లుకయోనియ భాషలో, దేవతలు మనుష్య రూపము దాల్చి మన యొద్దకు దిగివచ్చి ఉన్నారని కేకలు వేసి, బర్నబాకు ద్యుపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగి అయిన అతనికి హెర్మే అని పేరు పెట్టింది. పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్యుపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసుకుని వచ్చి సమూహములతో కలిసి బలి అర్పించవలనుండెను. అపోస్తలులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహంలోనికి చొరబడి, అయ్యలారా, మీరెందుకు ఇలా చేస్తా ఉన్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే అనే మాట చాలు. ఈ చిన్న సందర్భంలో జరిగిందంటే మీకు చెప్తాను. అపోస్తలుడైన పౌలు ఆ పట్టణానికి వెళ్ళాడు వాక్యం ప్రకటించడానికి. అర్థమవుతుందండి? ఇప్పుడు యేసుప్రభు ఎవరికి పరిచయం అయ్యారు? పౌలుకు తెలుసు. తెలిసిన ఆ పౌలు గారు ఆ మాట తీసుకొని తెలియని ప్రజల దగ్గరికి వెళ్ళాడు. ఆ ప్రజల యొక్క భాష ఏంటంట? లుకయోనియ భాష. ఆ భాష పౌలు గారికి తెలియదు, అర్థం కాదు. అయితే వెళ్ళిన తర్వాత ఇలాగే కూర్చున్నారు, ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఉంటే ఒక అబ్బాయికి కాళ్ళు పనిచేయడం లేదు. ఆ అబ్బాయి స్వస్థపడ్డాడు. సో స్వస్థపడినప్పుడు జనమంతా ఎవరిని చూశారంట? జరిగిందాన్ని చూశారు. చూసి ఒక నిర్ణయానికి వచ్చారు. ఏంటి ఆ నిర్ణయం చెప్పండి? ఆ కాళ్ళు లేనివాడు బాగుపడ్డాడండి అంటే ఇది మనుషులు చేసే పని కాదు, దేవతలు చేసే పనే అని చెప్పి వాళ్ళకి డిసైడ్ అయిపోయారు. ఆ విషయం ఎందుకు అర్థమైంది అలాగా అన్నప్పుడు 2 పేర్లు చెప్పారు. ఒకటి ద్యుపతి, 2 హెర్మే. ఎందుకు ఈ 2 పేర్లు వాడారు? వేరే పేర్లు వాడుకోవచ్చు అంటే చిన్న సంఘటన చెప్తాను. ఆ దినాల్లో ఆ ప్రాంతంలో ఒక చిన్న కథ ఉంది. ఏంటి ఆ కథ అండి అంటే, దేవతలు ఇద్దరు కలిసి ఒకరోజు ఆ ఊరికి వచ్చారంట. సో ఊరికి వచ్చినప్పుడు మారు వేషాలు అందరు ఇళ్ళకి వెళ్ళారంట అన్నం పెట్టమని. ఎవరు పెట్టలేదంట. ఒక వృద్ధ దంపతుల కుటుంబం భార్య భర్త ఇద్దరు కలిసి అన్నం పెట్టారు, వృద్ధులు. ఇంకెవరు పట్టించుకోలేదు వాళ్ళని. అప్పుడు ద్యుపతికి హెర్మేకి కోపం వచ్చి ఊరందరం చంపేశారంట. ఊరందరం చంపేశారు. ఆ ఊరందరం చంపిన కారణం చేత అప్పటి నుంచి ఎవరు ఆ ఊరు కొత్తగా వచ్చి ఏం చేస్తారు చెప్పండి? మంచిలు ఇచ్చి పంపిస్తూ ఉంటారు. అర్థమవుతుందా? మంచిలు ఇచ్చి పంపిస్తారు. ఆ వ్యక్తుల యొక్క అంతరంగాలు ఏమని చెప్పండి? దేవునికి కనుక మనం సహాయం చేయకపోతే మనల్ని ఏం చేస్తాడు? ఆయన చంపేస్తాడేమో. ఇప్పుడు చెప్పండి, వాళ్ళ మనసులో ఏం అభిప్రాయం? దేవుడు అంటే మంచి పనులు చేసేవాడు, ఆయనకి మనం సహకరించకపోతే చంపేసేవాడు. కాబట్టి వాళ్ళకి ఏం భయం అని చెప్పండి? ఈ పౌలు బర్నబా వచ్చారు, ఒక వ్యక్తి స్వస్థపడ్డాడు, కాబట్టి ఏం చేయాలా? ఆ ఇద్దరు వ్యక్తుల్ని సన్మానించాలనుకున్నారు. ఎలా సన్మానిస్తున్నారు వాళ్ళు? పూజారి గారు ఏం తీసుకొచ్చాడంటమ్మా? ఎడ్లను తీసుకొచ్చాడు, పూదండలను తీసుకొచ్చి సమూహంతో కలిసి బలర్పించడానికి సిద్ధపడ్డారు. జాగ్రత్త వినండి, భాష తెలియదు కానీ పశు వస్తుంది తెలుసుగా. ఆయన పూజారి గారు, రూపం వేరుగా ఉంటుంది తెలుసు కదా. సో రెండోది దండ తీసుకుని వస్తూ ఉన్నారు. పౌలు గారికి సెన్స్ చేశాడు, వీళ్ళకి అర్థమైంది మేము దేవుళ్ళు అనుకుంటున్నారేమో అని చెప్పి దేవదోషణకు గుర్తు తిరిగి బట్టలు దించేసుకున్నాడు. బట్టలు దించుకుని, అయ్యలారా, మేము కూడా మీలాంటి మనుష్యులమే అనేమాట. అనేమంటారు చెప్పండి? తర్వాత, జీవము గల దేవుని మీకు పరిచయం చేస్తున్నాం. చదవండి, ఆ మాట దగ్గర ఉంటుంది అక్కడ 15 వచ్చింది, చదవండి అమ్మా. మీరు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉన్న సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు మీరు తిరగవలనని మీకు సువార్త పాటిస్తా ఉన్నా. ఇది మొదటి మాట. దేన్ని మన కోసం దేవుడు సిద్ధపరిచాడో
ఆ సిద్ధపరిచిన దాన్ని మనకు తెలియపరచడానికి దేవుడు వాడుకున్న మొట్టమొదటి మెథడ్ చెప్పండి, సువార్త అనే మాట. అర్థమవుతుంది కదమ్మా? ఇవాంజలిజం అంటే యు అంటే యు అంటే అర్థం ఏంటండి అంటే మంచి అని అర్థం. మంచి మాట చెప్తా ఉన్నాడు. ఈ 4 దినాల్లో ఇక్కడ ఎవరు నిలబడి మాట్లాడితే ఏం చెప్తారు చెప్పండి? మంచి మాటలు చెప్తా ఉంటారు. ఆ మంచి మాటలు మన మనసుల్లో ఉన్న అభిప్రాయాలు తీసేస్తాయి. అభిప్రాయాలు కనుక విడిచిపెట్టకపోతే సత్యం స్వీకరించలేం. ఆ ఊరుకున్న ఆ లక్షణం ఏంటండి అంటే దేవతలు వచ్చారు, కార్యం చేశారు, బలర్పించేసి సెటిల్మెంట్ అయిపోద్ది. కాబట్టి ఏమనుకున్నారు? దండలు తీసుకొచ్చారు, బలి అర్పించడానికి పశువుని తీసుకొచ్చారు. అక్కడ పౌలుగా చెప్పిన మాట ఏంటి చెప్పండి? బట్టలు దించుకొని ఆకాశం, భూమి, తర్వాత మాట సముద్రం, వాటిలో ఉన్న సమస్తాన్ని చేసిన వాడు దేవుడే అనే మాట. ఈ చిన్న మెసేజ్ని వారికి పాస్ ఆన్ చేసిన తర్వాత వాళ్ళ మనసులో అభిప్రాయం ఏంటో తెలుసా అండి? అవన్నీ కూడా దేవుడు చేసినయే అనే మాట. ఆ మాట మనం ఆలోచిద్దాం. యేసుక్రీస్తు ప్రభువు యొక్క రాకడ సమయంలో మనం కూర్చున్న భూమి, మన పైనున్న ఆకాశం, ఆ సముద్రం ఏమైపోతాయి చెప్పండి? లయమైతే అనే మాట. అర్థమవుతుంది ఈ మాట? కొంచెం సెన్స్ చేయండి. యేసుక్రీస్తు ప్రభువు యొక్క రాకడ సమయంలో ఏదైతే పర్మనెంట్ అనుకుంటున్నామో అంటే భూమి, ఏదైతే మనకు ఎల్లప్పుడు ఉంటుంది అనుకుంటున్నామో అది ఆకాశం, ఏదైతే మనకు ఆహారం ఇస్తుంది అనుకుంటున్నామో సముద్రం, ఆక్సిజన్ అక్కడి నుంచి వస్తుంది కదా, ఇవన్నీ ఏమైతే అంట లయమైతే అనే మాట. లయమవుతాయి అనే మాట మనం వినగానే మనం ఏమనుకుంటాం చెప్పండి? ఇది పిచ్చి పట్టినట్టు ఉందని అనుకుంటాం. పౌలు గారు కొన్న సెన్స్ ఏంటండి అంటే సృష్టికర్త అయిన దేవుడు మన క్షేమం కోసం వాటిని చేశాడు. ఆ చేసిన దేవుడు ఎందుకు అనుమతించారని అంటే ఆయన తెలుసుకోవాలని. సో మనిషి సృష్టిని అనుభవిస్తూ ఉన్నారు కానీ సృష్టికర్తను మాత్రం లోపలికి ఆహ్వానించడం లేదు. ఇది మానవుని యొక్క దుస్థితి అన్నమాట. సో దేవుడు తిరిగి మళ్ళీ ఏం రాబోతా ఉన్నాడు? ఈ లోకానికి రాబోతా ఉన్నాడు. ఎందుకని? ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన మాటకు లోబడతారో ఆ వ్యక్తులతో కలిసి దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి అనే మాట. ఇందాక అక్క మీకు పాట నేర్పిస్తూ 4 స్టాండర్డ్స్ చెప్పారు. చెప్పండి ఏంటో రెండోది? ఇంగ్లీష్ పాటలో డాన్స్ చేశారు కదా, ఓకే. మొదటిది ఎందుకు మీరు స్తుతించాలి దేవుణ్ణి చెప్పారు కదమ్మా, డాన్స్ కూడా చేశారు మీరు. సరే లాస్ట్ ఏం చెప్పండి? ఆయన దండం పెడతారు, దానికి ముందు ఏం చేస్తారు? డాన్స్ చేస్తారు, దానికి ముందు ఏం చేస్తారు? పాట పాడతారు. దేని గురించి? ఎందుకు పాట? మర్చిపోయారా? అక్కడ అడగండి ఒకసారి, ఏం చెప్తారు? అమ్మ చెప్పండి, ఏమేం చెప్పారు చెప్పండి? 4 విషయాలు. ఎందుకు ప్రైజ్ చేస్తున్నారు దేవుణ్ణి చెప్పండి. మొదటి మాట చెప్పండి, కూర్చొని చెప్పండి, పర్లేదు. మీరు కూడా మర్చిపోయారా? సరే ఆలోచిస్తూ ఉండండి, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. సరే, పౌలు గారికి అప్పటిదాకున్న భావన ఏంటండి అంటే ఆ ప్రజలకి, లుస్త్రలో ఉన్న వాళ్ళకి ఆకాశం, భూమి, సముద్రం పర్మనెంట్ అనుకున్నారు. అనుకుని వాటిని పూజించడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే వాటిని పూజిస్తూ ఉన్నారో పౌలు గారు అంటా ఉన్నాడు, వాటిని చేసిన వాడు ఒకడున్నాడు అని పరిచయం చేశాడు. ఇప్పుడు నా ప్రశ్న, ఇక్కడ కూర్చున్న మనందరం కూడా సృష్టిని ఎంజాయ్ చేస్తూ ఉన్నాం, కానీ సృష్టికర్తతో సంబంధం లేకుండా మనం చేసే పనులు మనకి క్షేమాన్ని ఇవ్వవు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఎలా పరిచయం అయ్యారంటే, వాస్తవం చెప్పాలంటే పలానా కులంలో పుట్టాం, పొరపాటున చర్చికి వెళ్తాం అవసరాన్ని బట్టి, అందుకు మన పరిచయం అయ్యాడు, లేకపోతే పరిచయం కాడు. ఇది మీరు నమ్మినా నమ్మకపోయిన సత్యం ఇది. ఆ తర్వాత నెమ్మదిగా ఎవరు ఇలాంటి మీటింగ్స్ ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు, మనకు పర్సనల్గా ఎన్కౌంటర్ అయింది, దేవునితో ప్రత్యక్షత ఎదురైంది. నిజమే కదా, నేను పాపిని గుర్తించాను, అప్పుడు దేవుడితో సంబంధం పెట్టుకున్నా. ఇది కొంతమంది ఉంటారు. ఇక్కడ కూర్చున్న వారు అందరూ కూడా ఆ కేటగిరీ మాత్రం కాదు. అర్థమవుతుంది కదా? రెండో మాట చెప్తాను, ఇక్కడ కూర్చున్న వారిలో సగం మంది దేవుని రాజ్యానికి పోరు. ఎంత బాధేస్తుంది ఆ మాట చెప్తే. అర్థమవుతుందా? ఇక్కడ కూర్చున్న వారిలో ఎప్పటికిప్పుడు రాకడ వస్తే, లేదా మనం పోయినా సరే సగం మంది పోరు. మా ఆశ ఏంటండి అంటే, అన్నవాళ్ళ ఆశ ఏంటండి అంటే, ఏ ఒక్క యవనస్తురాలు కూడా నశించిపోకూడదు. అది మా పిల్లలు ఇంకా నశించిపోకూడదు. వారికి సత్యాన్ని ప్రకటించాలి. ఇంతకు మించి వేరే ఆశ లేదు అనుకుంటున్నాను నేను. ఆ ఆశ ఎలా తీర్చబడుతుంది అన్నప్పుడు ఒక చిన్న మీటింగ్ పెట్టుకున్నారు, రిట్రీట్ పెట్టారు. ఈ 4 దినాల రిట్రీట్లో మనం పరిచయం చేసేది మనం ఎవరో తెలుస్తుంది, దేవుడు ఎవరో అర్థమవుతుంది. దేవునితో సంబంధం పెట్టుకుంటే ఎక్కడికి వెళ్తామో తెలుస్తుంది. ఆ సంబంధం పెట్టుకున్న తర్వాత మనం కలిగి ఉండాల్సిన 4 విషయాలు ఈ 4 దినాల్లో ఇవి మనం నేర్పిస్తూ ఉంటాం. ఇప్పుడు చెప్పండి,
యేసుక్రీస్తు ప్రభువారితో వ్యక్తిగతమైన సంబంధం కలిగి ఉండాలని అంటే మొట్టమొదట బయటికి రావాల్సింది అభిప్రాయాల నుంచి అనే మాట, రైట్? ఒపీనియన్స్ కనుక మన నుంచి వెళ్ళిపోకపోతే సత్యం మన దగ్గరికి రాదు. ఏంటా ఒపీనియన్? మొట్టమొదటిది, నేను చర్చికి వెళ్తా కాబట్టి నేను పరలోకానికి వెళ్తా, వెళ్ళరు. రెండోది, మా అమ్మ నాన్న పాస్టర్ గారు కాబట్టి నేను పరలోకానికి పోతా, పోరు. డబ్బులు ఇస్తున్నాం కాబట్టి మేము వెళ్ళకి ఎవరు వెళ్తారు, అది కూడా పోరు. మేము బాప్తీసం తీసుకున్నాం, మేము కూడా బలలో పాలుపంపులు పొందుతాం, పోరు పరలోకానికి. సో పరలోకానికి వెళ్ళాలని అంటే ఒక చిన్న పాయింట్ ఉండే, ఏంటి చెప్పండి అది? అమ్మా ఏంటి పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలా? పాపం ఏంటో తెలియాలా, ఆ పాపం మనలో ఉంటే గుర్తించాలా, గుర్తిస్తే ఎలా విడిచిపెట్టాలో తెలియాలి. ఆ మూడు తెలియకుండా ఒక వ్యక్తి నిత్యత్వాన్ని వెళ్ళడం అనేది అసాధ్యం కదండి, మొదటి మాట. ఇప్పుడు చెప్పండి, ఒక వ్యక్తి దేవుని రాజ్య సంబంధిగా జీవించాలని అంటే ఆ వ్యక్తికి రావాల్సిన మొట్టమొదటి విషయం ఏంటి? పాపం అంటే ఏంటో తెలియాలి. దానికంటే ముందుగా దేవునికి మానవునికి మధ్య ఎందుకు డిఫరెన్స్ వచ్చింది, తేడా ఎందుకు వచ్చింది, ఎందుకని తేడా వచ్చింది? అర్థమవుతుందా? ఈ మాట చెప్తాను. చెప్పినట్లుగా వినకపోతే ఆనందాన్ని కోపం వస్తుంది. కోపం వచ్చిన తర్వాత కొన్ని మాటలు అనేస్తారు. అనిన తర్వాత అన్నకి మీకు మధ్య గ్యాప్ ఉంటుందా లేదా క్లోజ్ అయిపోతారా? గ్యాప్ ఉంటుంది కదా. ఆ గ్యాప్ పోవాలంటే ఎవరు వస్తారు మీ మధ్యలోకి? ఎవరు మిమ్మల్ని తీసుకొచ్చారు? వచ్చి అంటారు, రే అన్న కోపం లేదురా, అన్నకి ప్రేమ కలిగినోడురా. తర్వాత మాట ఏమంటారు? అన్న మీ క్షేమం కోసమే మాట్లాడేది అన్నప్పుడు ఆ మధ్యలో వచ్చిన మధ్యవర్తిని బట్టి మీ ఇద్దరికి ఏమొస్తుంది? మళ్ళీ సంబంధం ఏర్పడుతుంది. ఇప్పుడు మానవాడు కూడా ఏం చేసిందని అంటే దేవుని యొక్క మాట వినని కారణం చేత మానవ జీవితాలకు ఏమొచ్చింది? పాపం వచ్చింది కదా. సరే, ఒక చిన్న మాట చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. ఇశ్రాయేలు వారలారా, యెహోవా మాట ఆలకించండి. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవట చేత యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. ఇది మొదటి మాట. తర్వాత మాట చదవమ్మా. అబద్ధ సాక్ష్యం పలకడం, అబద్ధమాటం, హత్య చేయడం, దొంగిలించటం, వ్యభిచరించటం వాడుకాయను. జనులు కన్నము వేసెదరు, మానక నరహత్య చేసేదరు. కాబట్టి దేశం ప్రలాపిస్తూ ఉంది, దాని పశువులు, ఆకాశ పక్షులు, కాపురస్తులందరూ క్షీణిస్తూ ఉన్నారు. చాలు. సో దీనిలో పేజీ నెంబర్ 746. చాలా మంది తీయలేదు బైబిల్ని. అసలు మీరు బైబిల్ ఓపెన్ చేశారమ్మా? మీరు ఓపెన్ చేశారు. అబ్బాయిలు వాళ్ళు తీయట్లు, వాళ్ళు పెట్టుంచారు, ఏదో చెప్పుకుంటాడు అన్నట్టు కదా. పేజీ నెంబర్ 746 ఒకసారి ఎప్పుడన్నా చూస్తారా? పేజీ నెంబర్ 746, రైట్. సో దాంట్లో ఆ మాట, దేవుడు మానవునితో ఎందుకు వ్యాజ్యం పెట్టుకున్నాడు? వ్యాజ్యం అంటే గొడవ అంట కదా. మనుషులు ఏమి లేవు, 3. ఏంటది అమ్మా? మనుషులు ఏమి లేవంటాం? ఒకటి సత్యం, రెండోది కనికరం, మూడోది దేవుని గురించిన జ్ఞానం. ఈ 3 మానవుల్లో లేకపోతే మానవునికి దేవునికి మధ్య ఏముంది చెప్పండి? వ్యాజ్యం ఉంది. వ్యాజ్యం అంటే గొడవ ఉంది. రెండో మాట, అబద్ధ సాక్ష్యం పలకడం, అబద్ధాలు చెప్పడం, హత్య చేయడం, వ్యభిచరించడం, దొంగతనం చేయడం, హత్య చేయడం. తర్వాత మాట, కన్నం వేయడం, మానక నరహత్య చేయడం. ఇవి చేయడాన్ని బట్టి సృష్టి నశించిపోతా ఉంది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, సృష్టి నశించిపోవడం గల కారణం ఏంటండి అంటే మానవుడు సత్యానికి దూరంగా వెళ్ళిపోవడం, మానవుడు దేవునితో వ్యాజ్యం పెట్టుకోవడం, మానవుడు దేవునికి ఇష్టమైన పనులు చేయకపోవడం. ఇప్పుడు చూడండి, మీరు చదువుకున్న వాక్య భాగంలో మీకు పరిచయమైన పాపాలు ఏమైనా ఉన్నాయా? చదవండి ఒకసారి ఆ మాట. 2వ వచనం చదవండి. అబద్ధ సాక్ష్యం పలకడం, అబద్ధం ఆడడం, హత్య చేయడం, దొంగతనం చేయడం. వాడుక ఆయను. వాడుక అంటే అర్థం ఏంటి చెప్పండి? అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఆ పాపాలు మీకు ఏది అలవాటు అయింది? అలవాటైన పాపాలు ఏమైనా ఉన్నాయి మీకు దాంట్లో? ఆ పాపాలు మీకు ఏమైనా అలవాటైన ఉన్నాయా? అండర్లైన్ చేసుకోండి. వెరీ గుడ్. ఇంకా అమ్మా ఇంకేమి లేవా? అదొకటేనా? హత్య చేయడం తెలియదా మీకు?
కత్తితో పొడవటం కాదు, మాటతో కూడా చంపేయచ్చు. బైబిల్ అంటుంది, ఎవరైతే అలా జీవిస్తూ ఉన్నారో, ఎవరికైతే పాపం వాడుకవుతుందో వారిని బట్టి దేశం శపించబడుతుంది అనే మాట. దేశం మాత్రమే కాదు, భూమి, ఆకాశం, సముద్రం. యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశానికి రాబోతా ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట, సూచనలు ఆకాశంలో కనపడతాయి, సూచనలు లోకంలో కనపడతాయి. భూకంపాలు వస్తాయి, తర్వాత సముద్రంలో తుఫాన్లు వస్తాయి, తర్వాత పెస్టిలెన్స్ వస్తుంది, కరువులు వస్తాయి, కాటకాలు వస్తాయి అన్నప్పుడు ఏదైతే సృష్టి ఉందో ఆ సృష్టి మానవుని యొక్క అవిధేయతను బట్టి శపించబడింది. అర్థమవుతుంది కదా? ఇప్పుడు మన అవిధేయతను బట్టి సృష్టి ఏం చేయబడింది? శపించబడింది. పంటలు పండడం లేదు, వర్షాలు పడటం లేదు, సరైన సమయంలో ఆహారం దొరకడం లేదు. ప్రస్తుతం దొరుకుతున్నాయి, రాబోయే దినాలు దొరకవు. ఇక్కడ బైబిల్ చెప్తున్న మాట, మనిషి ఎప్పుడైతే దేవుని యొక్క జ్ఞానాన్ని పక్కన పెట్టేశాడో, లోక జ్ఞానం చేత నింపబడ్డాడో, అక్కడ దేవుడు అంటున్నాడు, వారితో నేను వ్యాజ్యం ఆడతానమాట కదా. దేవుని యొక్క జ్ఞానం అంటే అర్థం ఏంటమ్మా? ఎలా వస్తుంది దేవుని యొక్క జ్ఞానం? యెహోవా యందు భయము భక్తి కలిగి ఉండటమే జ్ఞానమునకు మూలం. ఇది కదా బైబిల్ చెప్పేది. అయితే ఒక ప్రశ్న అడుగుతాను, మీ అందరికి భయం ఉందా, భక్తి ఉందా దేవుని పట్ల? దేవుడు అంటే భయం ఉందా, భక్తి ఉందా? మాట్లాడండి అమ్మా. భయం ఉంది, వెరీ గుడ్. భక్తి లేదు కదా? ఎగ్జాక్ట్గా చెప్పారు బ్రదర్. ఇక్కడ కూర్చున్న మనందరికి కూడా దేవుడు అంటే భయం ఉంది, భక్తి లేదు. భయం ఎందుకు ఉంది? శపిస్తాడేమో, పెళ్ళిళ్ళు అవ్వేమో, ఫెయిల్ అవుతామేమో, ఉద్యోగాలు రావేమో, పిల్లలు పుట్టరేమో, కొన్ని భయాలు ఉన్నాయి. ఆ భయాల చేత దేవుణ్ణి ప్రేమిస్తామే కానీ భక్తితో మాత్రం కాదు. భక్తి అంటే అర్థం ఏంటో తెలుసా అండి? దేవుడు ఏమై ఉన్నాడో అది గుర్తెరిగి ఆయనతో వ్యక్తిగతమైన సంబంధం పెట్టుకోవడం మాత్రమే కాకుండా ఆయన ఎలాంటి వాడో ఎరిగి అలాగ బతకడం భక్తి అంటే. అర్థమవుతుంది కదా? నేను చెప్తాను. నా దేవుడు ఏమై ఉన్నాడో ఎరిగి ఆ విధంగా బ్రతకడానికి చేసే ప్రయత్నాన్ని భక్తి అని చెప్పంటారు. బైబిల్ అంటా ఉంది, యేసుక్రీస్తు ప్రభువు ఎవరు? నేనే మార్గము, సత్యము, జీవం. సో సత్యవంతుడైన దేవుని నేను సేవిస్తా ఉన్నప్పుడు నా జీవితంలో ఏముండకూడదు? అసత్యం ఉండకూడదు. అసత్యం మన జీవితాల్లో కనబడుతుందండి అంటే దేవునికి నీకు సంబంధం లేదు అనే మాట గుర్తుపెట్టుకోవాలి. దేవునితో సంబంధం లేకుండా దేవుని రాజ్యానికి వారసులు అవ్వడం అనేది సాధ్యమయ్యేది కాదు. మొదటి మాట దేవుడు ఇలా చెప్తా ఉన్నాడు, ఎవరికి పాపం వాడుకవుతుందో వారి జీవితాల్లో ఆనందం అంతరించిపోతుంది. మళ్ళీ చెప్తా ఉన్నాను, దేవునితో ఎవరికైతే సంబంధం ఉండదో వాడు సంతోషాన్ని బయట నుంచి పొందుకుంటాడు, లోపల నుంచి కాదు. అర్థమవుతుందండి? మీకు చిన్న మాట చెప్తాను. సెల్ ఫోన్ చూసుకుని ఎకిల్ నవ్వులు నవ్వుతుంటారు, చూసి ఎప్పుడన్నా మీరు కూడా నవ్వుకుంటుంటారుగా. సెల్ ఫోన్లో కామెడీ సీన్స్ లేకపోతే సినిమాలు చూస్తారు కదా, చూసినప్పుడు నవ్వుతారు. ఎందుకని? లోపల మీకు ఆనందం లేదు, బయట నుంచి దాన్ని పొందుకుంటున్నారు కాబట్టి అది చూడగానే మీకు ఏమొస్తుంది? లోపల నుంచి ఆనందం వస్తూ ఉంటుంది. తీసేయండి కాసేపు సెల్ ఫోన్, ఎలా ఉంటుంది మీకు? మాడిపోయిన తపాలు అలా ఉంటాయి మొక్కలు కుక్కలే. ఎందుకని? లోపల లేదు. అది లోపల లేని దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేరు కాబట్టి ఎప్పుడైతే మొబైల్ వస్తుందో మొక్కలు వెలిగిపోతూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, బైబిల్ ఏం చెప్తుంది చూద్దాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం. దేవుడు ఏమిస్తాడో చెప్తూ పౌలు గారు ఇలా అంటున్నాడు 14వ అధ్యాయంలో. అపోస్తలుల కార్యాల గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారం అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత తను గూర్చిన సాక్ష్యము లేకుండా చేయలేదు అనే మాట. చాలు. ఈ మాట మనం వింటున్నప్పుడు దేవుడు ఏమి ఇచ్చాడంటమ్మా? ఆహారం ఇచ్చాడు అమ్మా, ఋతువులను ఇచ్చాడు, తర్వాత మాట ఉల్లాసాన్ని ఇచ్చాడు కదా. సో దేవుడు ఇచ్చేది లోపల నుంచి బయటకు వస్తుంది, మనిషికి వచ్చేది బయట నుంచి లోపలికి వెళ్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, దేవునితో సంబంధం ఉన్నవాడు ఏమీ లేకపోయినా వాక్యాన్ని బట్టి ఆనందపడతా ఉంటాడు. దేవునితో సంబంధం లేనివాడు బయట నుంచి ఎంటర్టైన్మెంట్ కోరుకుంటూ ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, దేవుని జ్ఞానం లేనివాడు లోక జ్ఞానం చేత నింపబడతాడు, దాన్ని బట్టి ఆనందపడతా ఉంటాడు. దేవునితో సంబంధం కలిగిన వాడు దేవుని యొక్క మాటను బట్టి ఆనందపడతా ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, మీకు సంతోషం ఇచ్చేది ఏంటి? దేవుని మాటల, లోకం యొక్క మాటల? నిజం చెప్పండి, ఏ సంతోషం ఇస్తుంది మీకు? మీకు సంతోషం వస్తే మోకాలు ఎట్ట పెట్టుకొని కూర్చోరు,
ఎంత వేదనగా కూర్చున్నారు మీరు ఇక్కడ. అర్థమవుతుందండి? ఉరి శిక్షకు అడుగు దూరంలో ఉన్నట్టు కూర్చున్నారు ఒక్కొక్కళ్ళు. అది ఇక్కడ సినిమా వేస్తే ఇప్పుడు వెలిగిపోతాయి ముఖాలు కదా. ఎందుకని? నా లోపల ఉన్న ఆ ఎంటీనెస్ దాన్ని కోరుకుంటుంది కాబట్టి అది కనపడగానే ముఖాలు వెలిగిపోతూ ఉంటాయి. కానీ మీరు ఆశించింది కదా ఇక్కడ చెప్పే మాటలు కదా. మీ ఎక్స్పెక్టేషన్స్ వేరు, ఇక్కడ జరుగుతుంది వేరు. మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటండి అంటే సంతోషం బయట నుంచి కదా రావాల్సింది. కానీ బైబిల్ అంటా ఉంది సంతోషం దేవుడిచ్చేది. అది ఎక్కడి నుంచి వస్తుంది? లోపల నుంచి వస్తూ ఉంటుంది. అది ఎవరితో చెప్తారండి ఈ మాట? ఎవరైతే పౌలు గారికి బలి ఇవ్వబోతా ఉన్నారో, ఆయన దేవతలుగా చూసి వాళ్ళని దేవుళ్ళ స్థానం తీసుకొచ్చారో ఆ వ్యక్తులతో మాట అంటున్నాడు, అయ్యా మీరు సంతోషపడాల్సింది నన్ను బట్టి కాదు. ఎవరిని బట్టి? దేవుని బట్టి అనే మాట. ఇప్పుడు మొదటి మాట ఇలా చెప్తాను చూడండి. ఎవరికైతే చివరి దినాలు అన్న విషయం అర్థమవుతుందో వాడు సిద్ధపడాలని అంటే మొట్టమొదట వాడికి ఉండాల్సినటువంటి విషయం అంటే తెలుసా అండి? నేర్చుకునే మనసు ఉండాలి అనే మాట. నేర్చుకోవాలి. దీనికోసం అని చెప్పి మనం ఒక వచనం చూద్దాం. 119వ కీర్తన 33వ వచనం నుంచి 40వ వచనం వరకు వాక్య భాగం తీసుకుందాం. తీసుకుని నెమ్మదిగా మనకున్న సమయంలో ఒక 4 విషయాలు మీకు నేర్పిస్తాను. 4 విషయాలు. ఒక వ్యక్తి అంత్య దినాల కోసం సిద్ధపడాలని అంటే ఆ వ్యక్తికి ఉండాల్సిన మొట్టమొదటి విషయం ఏంటి తెలుసా అండి? లెర్నింగ్ అనే మాట. లెర్నింగ్. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులతో మాట్లాడుతూ అన్నారు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నువ్వు మొఖం కడుకొచ్చుకోపో, వెళ్ళి నువ్వు కింద పడ్డావంటే మళ్ళీ చాకరీ చేయాలి, పోయిల్లు. రైట్, చెప్పండి. సర్వ సృష్టికి వెళ్ళి మీరేం చేయాలా? సువార్త పడిన తర్వాత మాట వారిని ఏం చేయాలంటమ్మా? శిష్యులనుగా చేయండి అనే మాట. శిష్యులు. డిసైపుల్ అంటే అర్థం ఏంటి చెప్పండి? నేర్చుకునేవాడు అని అర్థం. నేర్చుకునేవాడు అని అర్థం కదా. దేవుని రాజ్య అంత్య దినాల కోసం సిద్ధపడేవాడు ఉండాల్సింది మొట్టమొదటి ఏం చెప్పండి అమ్మా? నేర్చుకునే మనసు ఉండాలి. నేర్చుకోలేని వాడు దేవుని రాజ్యంలో కనబడ్డు. ఇప్పుడు చదవండి మొదటి మాట, 119వ కీర్తన 33వ వచనం చదవండి. యెహోవా నీ కట్టడలు అనుసరించినట్లు. రైట్. తర్వాత మాట, అప్పుడు నేను కడమట్టుకు. రైట్. సో మొదటి మాట, అంత్య దినాల కోసం సిద్ధపడాలండి అంటే చివరి వరకు. కడ అంటే ఏంటి చెప్పండి అమ్మా? చివర లేదా అంత్య దినాలు, లేదా ఫినిషింగ్ వెల్ ఆర్ ఎండింగ్ వెల్ ఇన్ ఇంగ్లీష్లో. ఎండింగ్ వెల్ అండ్ ఫినిషింగ్ వెల్. ఒక వ్యక్తి తన ఆత్మీయ జీవితాన్ని చివరి వరకు కొనసాగించాలన్నా, నమ్మకంగా ముగించాలన్నా ఆ వ్యక్తికి ఏం తెలియాలా? దేవుని యొక్క కట్టడాలు తెలియాలి అనే మాట. దేవుని యొక్క కట్టడాలు తెలియకపోతే మనకేముండదు చెప్పండి? అలర్ట్గా ఉండలేం, మెలకువగా ఉండలేం, లేదా జాగ్రత్తగా ఉండలేం. జాగ్రత్త కావాలంటే మనకేం తెలియాలా? ఏం తెలియాలమ్మా? కట్టడాలు తెలియాలి. కట్టడ అంటే అర్థం ఏంటి? కట్టడ అంటే అర్థం ఏంటి? కట్టడలు అంటే అర్థం ఏంటి అమ్మా? నిబంధనలు. మీరు మరీ బైబిల్ భాష పాడకండి, మామూలుగా చెప్పండి. కట్టడ అంటే అర్థం ఏంటి అయ్యా? వెరీ గుడ్. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావాలి. దేవుని రాజ్యానికి వారసులం కావాలండి అంటే మనం నేర్చుకోవాల్సిన మొదటి విషయం ఏంటో తెలుసా అండి? దేవుని యొక్క కట్టడలు అనే మాట. చదవండి ఇప్పుడు సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం చదవండి. బైబిల్ దీనానా? ఇండెక్స్ చూసన్నది. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవేమనగా అహంకారం, ఆ ఆ ఆ
ఆ, 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 చాలు. సో దీనిలో కొన్ని విషయాలు చెప్పాడు. అహంకారం, అబద్ధాలు, చెడ్డ ఆలోచనలు, కీడు, అబద్ధ సాక్ష్యం, అలాగే జగడం. కొన్ని కొన్ని మాత్రం చెప్తా ఉన్నాను. సో దీనిలో యవనస్తుల్లో ఎక్కువ ఏది కనపడుతుంది చెప్పండి అమ్మా? అని కనపడతాయి. ఒకటి చెప్పండి మేజర్గా. ఎంత అహంకారం ఉంటుందో మీ వయసులో మీకుండే ఆలోచన తెలుసా అండి? మాకు అన్నీ తెలుసు. వీ నో ఎవ్రీథింగ్, వీ నో. అందుకని మీరు మొదట మాట్లాడే మాట నా తెలుసులేపో అంటారు అనమాట. యవనస్తులతో ఎప్పుడైనా మాట్లాడుతున్న వాళ్ళు ఏం మాట తెలుసా అండి? నా తెలుసులేపో, నువ్వు చెప్పాల్సిన పనిలే, మీ భాషలో చెప్పాలని పని చూసుకోపో అంటారు కదా. ఎందుకని? వాళ్ళలో ఉన్న అహంకారం అంత ఇంత కాదు అనే మాట. అహంకారం యవనస్తులకేనంటే అక్కడ మొదలవుద్ది, పెద్దలకేసరి పెరిగిపోతుంటుంది. అదొద్ది మీ స్థాయి దాటింది కాబట్టి ఏమవుద్ది? దేవుడు పరిచయం కాకపోతే ఇది పెరిగిపోతూ ఉంటుంది. ప్రియమైన యవనస్తులారా, గుర్తుపెట్టుకోండి, లెర్నింగ్లో మొట్టమొదటిది విడిచిపెట్టాల్సింది అహంకారం అనే మాట. ఈ అహంకారానికి గల కారణం ఏంటో తెలుసా అండి? ఏజ్ గ్రూప్లో మీకు ఒకటి ఉంటుంది, దాన్ని డోపమైన్ అంటారు. డోపమైన్, దీన్ని ఏమంటారు చెప్పండి? డోపమైన్ అనే దాన్ని ఏ హార్మోన్ అంటారు? హార్మోన్స్ తెలుసా? బైబుల్ నుంచి సడన్గా బయాలజీకి వెళ్ళిపోయినా హార్మోన్స్ తెలుసమ్మా? అయ్యేం తెలీదా? చికెన్, మటన్ అట్లాంటివి అని తెలుసా? పోనీ తెలుసా? అలాంటివి తెలుసు కదా, రైట్. డోపమైన్ ఏమంటారండి అంటే హ్యాపీ హార్మోన్ అంటారు. హ్యాపీ హార్మోన్. ఈ హ్యాపీ హార్మోన్ ఏం చేస్తుంది తెలుసా అండి? మీ మనసుకు ఏదైతే ఉల్లాసం ఇస్తా ఉందో దాన్ని మీ దగ్గర నుంచి తీసేసి తట్టుకోలేదు. సో వెంటనే ఇది ఏం చేస్తుంది తెలుసా? అడ్రినలిన్కి లింక్ ఇస్తుంది. అడ్రినలిన్ వెంటనే మీ కోపం వస్తుంది. అది డోపమైన్ ఏమో ఆనందం తీసుకొస్తే, అడ్రినలిన్ తీసుకొస్తుంది చెప్పండి, కోపం తీసుకొస్తుంది. ఈ రెండు కలిసి పనిచేస్తూ ఉంటాయి మీలో, యవనస్తుల్లో. అలా కలిసి పనిచేస్తూ ఉన్నప్పుడు నేర్చుకునే ప్రక్రియలో ఒకవేళ మీ ఆనందానికి గనక ఇబ్బంది వచ్చింది అనుకోండి, వెంటనే ఏమొస్తుంది చెప్పండి? కోపం వస్తుంది. ఉదాహరణకి ఇలా చెప్తాను. వైజాగ్లో ఒక అమ్మాయి టీచర్ని కొట్టింది, చూశారుగా మీరు, మొన్న వీడియో చూస్తుంటారు కదా. ఎందుకు కొట్టింది? ఫోన్ తీసుకుందని. ఫోన్ తీసుకోవడం అనేది తప్ప రైటా? టీచర్ గారు చేసింది. ఫోన్ కాలేజీలో వాడకూడదని కట్టడం ఉంది అక్కడ. రూల్ ఉందా లేదా? రూల్ ఉంది. రూల్ని ఆ అమ్మాయి బ్రేక్ చేసింది. మేడం సెల్ ఫోన్ తీసుకుంది. అప్పుడు ఆ పిల్ల అన్న మాటలు ఏంటి చెప్పండి? మీ భాషలో చెప్పండి, విన్నారు కదా. టీచర్ని ఏమని సంబోధించింది? ఒసేయ్ అంది. టీచర్ని అన్నమాట ఒసేయ్. ఆ టీచర్ గారు రిజైన్ చేసి వెళ్ళిపోయారు తెలుసా? ఆ కాలేజీలో జాబ్ చేయట్లేదు ఆ టీచర్ గారు, బయటికి వెళ్ళిపోయారు. నేర్పించే గురువు గారు నా పిల్ల అన్నమాట ఒసేయ్ నా సెల్ నాకు ఇచ్చేయి, చెప్పు తీసుకొని కొడతా, ఒక బూతు మాట. తల్లిలాంటి మేడంని ఆమె రూల్ని అబైడ్ అవ్వకుండా వైలేట్ చేసింది కాక టీచర్ని ఏమని చెప్పండి? నా సంతోషం తీసేస్తావా అని కోపగించుకుంది, చెప్పు తీసుకొని కొట్టింది కూడా. ఇప్పుడు చెప్పండి యవనస్తులకి ఏముంటుంది? ఎంత అహంకారమో కదా. ఆ పాపకి ఏం ఆనందం? సెల్ ఫోన్ ఉంటే ఆనందం. ఈ హార్మోన్ బాగా ఎక్కువ పనిచేస్తుంది. ఎప్పుడైతే ఆ హార్మోన్ని ఆ టీచర్ గారు ఆపేశారో వెంటనే ఏమొచ్చింది చెప్పండి? కోపం వచ్చేసింది. అప్పుడేమైంది? నువ్వే టీచర్ అయితే నాకేంటే అందనమాట. లెర్నింగ్ ఎప్పుడైతే ఆగిపోద్దో వాళ్ళ జీవితం పతనానికి వెళ్ళిపోద్ది. నేర్చుకోవడం ఆగిపోయినప్పుడు మొదలయ్యేది పతనమే. మళ్ళీ చెప్తా ఉన్నాను, నేర్చుకోవడం ఎప్పుడైతే ఆగిపేస్తామో పతనానికి మనమే బాటేసుకున్నట్లు లెక్క అనమాట. కాబట్టి ఈ దావీదు గారు అంటా ఉన్నాడు, దేవా నేను నేర్చుకుంటా, అయితే నాకేం కావాలా? నీ కట్టడేంటో నాకు తెలియాలి. ఏది ఇష్టమో నాకు చెప్పండి, ఏది ఇష్టం కాదో చెప్పండి, నేను చేస్తానన్నమాట అన్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవునికి ఏమి ఇష్టం అంట? అహంకారంగా ఉండకూడదు. మన జీవితాల్లో ఎక్కడైతే అహంకారం వస్తుందో అది దేవుని మీద మనం చేసే తిరుగుబాటు అన్నమాట గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? చెప్తాను దాని తర్వాత మాట. రెండోది, దేవునికి అసహ్యమైంది ఏంటి? కళ్ళలు, అటు ఇటు కలిపి చెప్పే మాటలు, తప్పు మాటలు, అబద్ధాలు అనుకోండి. తర్వాత మాట, దుర్యోచనలు యోచించడం అనే మాట, చెడ్డ ఆలోచనలు చేయడం. అర్థమవుతుంది కదా? రెండో మాట. మూడోది, నాలుగోది కీడు చేయడం, ఐదోది అబద్ధ సాక్ష్యం చెప్పడం. ఇప్పుడు ఒక మాట చెప్తాను వినండి.
దేవునికి ఏం తెలుసు? అన్నీ తెలుసు అనబాకండి, ఏం తెలుసు స్పెసిఫిక్గా? సరే, మనిషి పాపం వేటి ద్వారా చేస్తారు? పాపం వేటి ద్వారా పాపం చేస్తారు అమ్మా? శరీరం, కళ్ళు, మాటలు, స్మెల్ వాసన ద్వారా, తర్వాత సరే ఇవన్నీ వీటి ద్వారా పాపం చేస్తారు. దేవుడికి ఏం తెలుసు? ఇప్పుడు రెండవసారి చూద్దాం. 139 కీర్తన 1-4 వచ్చిన చదవండి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. కూర్చోవడం తెలుసు, లేవడం తెలుసు, తలంపు నాకు పుట్టక ముందే దేవుడికి తెలుసు, ఆ ఆలోచన తెలుసు. తర్వాత మాట, నా నడక తెలుసు, ఎక్కడికి వెళ్తున్నానో తెలుసు, ఎవరితో పండుకున్నానో తెలుసు, నా చర్యలు నీకు బాగా తెలుసు, ఏ పనులు చేస్తానో తెలుసు. తర్వాత మాట, యెహోవా, మాట నా నాలుకకు రాకముందే అది నీకు పూర్తిగా తెలుసు. వెనకున్నావు, ముందున్నావు. ఇప్పుడు చెప్పండి, దేవుడికి తెలియని పాపం ఏది మనిషిలో? మీరు ఏ అవయవాల ద్వారా పాపాలు చేస్తారో హీ నోస్ ఎవ్రీథింగ్. అందుకనే కీర్తనకారుడు అంటా ఉన్నాడు, గాడ్ నోస్ అస్ ఇంటిమేట్లీ, వీ కెనాట్ డిసీవ్ హిమ్. ఆయన మోసం చేయలేం. దేవుడు ఎవరో అర్థమైతే మనిషి తను మోసం చేసుకోలేడు. ఎందుకని చెప్పండి, దేవునికి ఆలోచన పుట్టక ముందే తెలుసు, నడవక ముందే తెలుసు, ఎక్కడ కూర్చున్నామో తెలుసు, ఎవరి దగ్గర పడుకున్నామో కూడా తెలుసు. అలా అన్నప్పుడు చర్యలు కూడా తెలుసు. చర్యలు అంటే పనులు తెలుసు. అలాంటి దేవుడు మన దేవుడు అయితే మన బతుకు ఎలా ఉంటుంది చెప్పండి? చాలా జాగ్రత్తగా ఉంటుంది. అలా దేవునితో సంబంధం లేని వాడే ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటాడు. ఈ 4 దినాల మీటింగ్స్లో మన అంశం అంత్య దినాల కోసం సిద్ధపడు కదా. అంత్య దినాల కోసం సిద్ధపడాలని అంటే దేవుడెవరో ఆయనకేం తెలుసో మనకు అర్థమైతే మన జీవితాల్లో సీక్రెట్స్ ఉండవు. ఒకవేళ సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నామండి అంటే మనకి దేవుడు ఎవరో అర్థం కాలేదు. ఇప్పుడు చెప్పండి, మీ దగ్గర సీక్రెట్స్ ఉన్నాయా? మీ అందరికీ సీక్రెట్స్ ఉన్నాయా? ఉన్నాయా లేవా? సీక్రెట్స్ మంచిగా ఉంటాయి, చెడ్డవి ఉంటాయా? చెడ్డవి ఉంటాయి కదా. ఒకవేళ వాటి ఇక్కడ వచ్చి పంచుకోమన్నాం అనుకోండి, మైక్ ఇచ్చి, అమ్మ మీ సీక్రెట్ పంచుకోండి, ఏం చెప్తారు? అందరిని సన్మానిస్తావా? సరే, నేను వచ్చిన క్యాంపులో ప్రశ్న అడిగి ఇప్పుడు అడుగుతాను మళ్ళీ. ఎంతమందికి మమ్మీ డాడీ అంటే ఇష్టం? మమ్మీ డాడీ ఎంతమందికి ఇష్టం? మీ మమ్మీ డాడీలు రైట్, సగం మందికి ఇష్టం లేదు. లేకపోతే ఏం చేస్తాం మనం? సరే, రెండో ప్రశ్న, నిజంగా అమ్మ నాన్న ప్రేమించే వాళ్ళైతే మీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి చేసిన ప్రతి పని, చేసిన ప్రతి చాటింగ్, చూసిన ప్రతి మూవీ, పెట్టుకున్న ప్రతి రిలేషన్, వెళ్ళిన ప్రతి స్థలం అన్నీ మమ్మీ డాడీతో షేర్ చేశారా? వారికి తెలియకుండా సీక్రెట్స్ ఉన్నాయా? ఏ సీక్రెట్ లేదన్నా దేవుడు సాక్షిగా చెప్తున్నాను, చేతులు ఎత్తండి. మీ చేతుల్ని చాలామంది భలే విచిత్రంగా చూస్తున్నారు. వీళ్ళెంత మోసగాళ్ళు అన్నట్టుగా. నేను కాదు, వాళ్ళ చూపులు అలా ఉన్నాయి. దించండి, మీరు దించండి. అర్థమవుతుంది కదా. సరే, చేతులు ఎత్తలో ప్రశ్న అడుగుతాను. వెళ్ళి ఆ సీక్రెట్స్ పంచుకుంటే అమ్మ నాన్న ఏమంటారు చెప్పండి మిమ్మల్ని? అచ్చం నా పోలిక అంటారా? అచ్చం మీ నాన్న పోలిక అంటారా? ఎవరి పోలిక అంటారు? చెప్పు తీసుకొని కొడతారు కదా. సరే, అమ్మా నాన్నకు తెలియదు కాబట్టి మేనేజ్ చేస్తున్నారు కదా. దేవునికి అంటే అర్థం ఏంటంటే, ఎవరికి సీక్రెట్ ఉంటుందో వారు చేసిన పనికి సాక్షి ఎవరు? దేవుడే. దేవుణ్ణి సాక్షిగా పెట్టుకొని తప్పు చేసే యవనస్తుడు తప్పించుకోలేడు. అయితే మీరు అనుకోవచ్చేమో, అన్న మరి ఇప్పటిదా నేను మంచిగానే ఉన్నాను కదా అని చెప్పి. వచ్చిన సంఘటన చెప్తాను మళ్ళీ. ఇంకోటి, నాకు 2 ఆడపిల్లలు, ఒక అబ్బాయి, ఒక భార్య, మొత్తం 5గురిమి. నా పెద్ద కుమార్తె ఒకవేళ మా నిడదవలనుకోండి, బండికి ఒక అబ్బాయి బండికి వెళ్ళిపోతుంది సీరియస్గా, మొఖాన్ని మాస్క్ కట్టుకుని. నాకు ఎదురుపడింది, మేమిద్దరం చూసుకున్నాం. నన్ను చూసింది నేను కాబట్టి తను చూశాను. కానీ బైక్ ఆపల వాడు తీసుకెళ్ళిపోయాడు నా కూతుర్ని. సరే, ఇంటికి వెళ్ళిపోయాను. సాయంత్రం అయింది, ఎదురు చూస్తా ఉన్నా ఇప్పుడు వస్తుంది నా కూతురని. 6 గంటలకు వచ్చింది ఇంటికి. ఎదురు చూస్తా ఉన్నాను ఇంటి దగ్గర. నా కూతురు దిగ్గానే ఎలా వస్తుంది లోపలికి చెప్పండి? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నా నుంచి? ఎక్కడికి వెళ్ళావు, వాడేవాడు, 2 ప్రశ్నలు కదా. నేనేం అడగలా. రాగానే ఒక స్ప్రైట్ ఇచ్చా. అలసిపోయొచ్చు కదమ్మా, తాగని ఇచ్చాను. స్ప్రైట్ తాగుద్దా, నాకు వద్దంటదా? మాట్లాడాలి. స్ప్రైట్ తాగుద్దా, నాకు వద్దంటదా? అయ్యా వద్దంటది. మా అమ్మ కదని చెప్పి తాగిచ్చేసా. సరే, తాగింది. సాయంత్రం హోటల్ తీసుకెళ్ళి బిర్యానీ పెట్టించా. మిక్స్డ్ పలావ్ ఏదో పెట్టించాను.
తింటదా తిందా? వద్దు డాడీ అంటది. నేనే మొదలు పెట్టా, తినేసింది. తర్వాత రోజు తీసుకెళ్ళి రాజమండ్రి బంగారం చేను కొనిచ్చా. వేసుకుంటుందా వేసుకోదా? వద్దంటది. నేను వేసేసాను, తీసుకోమ్మ ఉంచుకోరా అని. ఒకరోజు అయింది, వారం అయింది, నెల అయింది, 4 నెలలు అయింది, 5 నెలలు అయిపోయింది, అడగట్లేదు. నా కూతురు మళ్ళీ బండి ఎక్కింది, మళ్ళీ వెళ్ళిపోయింది. ఈసారి లారీ గుద్ది చచ్చిపోయింది అనుకోండి. తప్పు నాదా నా కూతురుదా? నాదే కదా. వెరీ గుడ్. నాదేనా నా కూతురుదా? నాదే కదా. వండర్ఫుల్, బాగా చెప్పారు మీరు. ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగానే. నేను ప్రేమించింది నా కూతుర్ని, నా కూతురులో ఉన్న పాపాన్ని కాదు. నా ప్రేమ నా కూతురికి అర్థమైతే అన్నం తినిపించేటప్పుడు ఏడ్ చేయమని చెప్పండి, ఐఎమ్ సారీ డాడీ తప్పు చేశానేది. నా ప్రేమ తనకు అర్థం కాల అనుకుంది, మా నాన్న మర్చిపోయాడు అనుకుంది, మా నాన్నని యాక్సెప్ట్ చేసాడేమో అనుకుంది, తనేం పట్టించుకోలేదు. గోల్డ్ చైన్ వేసాను, అప్పుడేమన్నా చెప్పండి, నేను మోసం చేసాడని చెప్పాలా? నా ప్రేమని అంగీకారంగా తీసుకుంది కానీ అవకాశంగా తీసుకోలేదు. అర్థమవుతుంది కదండి. నా కూతురు అంటే నాకు ఇష్టం, కానీ నా కూతురులో ఉన్న పాపం కాదు. తన పాపం ఏంటో తనకు తెలుసు, నాకు కూడా తెలుసు, ఎందుకని నేను చూశాను కాబట్టి. తన పాపానికి సాక్షి ఎవరు? నేనే. ఒకవేళ జడ్జ్ చేయగలిగితే ఎవరు చేయాలి? అమ్మాయిని నేనే చేయాలి కదా. కొట్టి కూర్చోబెట్టచ్చు, గోడ గుద్ది చంపేసేయచ్చు, ఊరేసి చంపేసి మా అమ్మాయి ఊరేసుకుందని చెప్పొచ్చు, ఏమైనా చేయొచ్చు. నేను ఏమైనా చేయగలిగిన అవకాశం ఉండి నేను మౌనంగా ఉన్నా. మౌనంగా ఉంది తన పాపాన్ని యాక్సెప్ట్ చేసి కాదు. ఆ మౌనం వెనక నా ప్రేమను చూపించాను. నా ప్రేమని అర్థం చేసుకోలేని కూతురు అనుకుంది, మా డాడీ నమ్మేసేళ్ళు అనుకుంది. జాగ్రత్త, నమ్మలేదు. నేను నా ప్రేమ ఏంటో చూపించాను. నా ప్రేమను అర్థం చేసుకోలేదు కాబట్టి తిరిగి మళ్ళీ పాపం చేసింది, చచ్చిపోయింది. ఇప్పుడు నా ప్రశ్న, ఇది సమ్మర్ కదా, కూల్ డ్రింక్ తాగుతున్నారు అప్పుడప్పుడు? మీరే తాగుతున్నారా? బాగా తాగారు, వెరీ గుడ్. బిర్యానీ తింటున్నారు అప్పుడప్పుడు? ఎప్పుడన్నా తింటున్నారు? ఎప్పుడన్నా మీ మమ్మీ డాడీ గిఫ్ట్లను కొనిచ్చారా? మీకు బంగారం దాకా గిఫ్ట్ కొనిచ్చారా? మీరు మంచాలను కొనిచ్చారా? మీ సంగతి తెలియ కొనిచ్చారా? మీ సంగతి తెలియదు కాబట్టి కొనిచ్చారు. అర్థమవుతుందా? తెలిస్తే కొనిచ్చేవాళ్ళు కాదు. అలా అని చెప్పి మీరు చెడ్డాలని తెలిసారు అనుకోండి, గిఫ్ట్ లాగేసుకుంటారు, వెనక్కి లాక్కోరు. ఏం చెప్తారు? అలా చేయకూడదమ్మా, తప్పు ఇంకెప్పుడు చేయొద్దమ్మా, ఇది లాస్ట్ ఛాన్స్ అనుకొని చెప్పి అవకాశం ఇస్తారు. అమ్మా నాన్న ఇచ్చిన అవకాశాన్ని మిస్యూజ్ చేసుకున్నవాడు జీవితాన్ని పోగొట్టుకుంటాడు. అలాగే దేవుడు మన పాపాలకి సాక్షి. సాక్షి అయిన దేవుడు చంపగలడు కూడా. ఆయన చంపకుండా మౌనంగా ఉన్నటువంటి కార్యం ఏంటో తెలుసా? కేవలం మిమ్మల్ని ప్రేమిస్తా ఉన్నాడు, మీలో ఉన్న పాపాన్ని కాదు. ఎలాగైతే నా కూతురు ప్రేమను పొందుకుంది కానీ పాపాన్ని వదిలిపెట్టలా. ఎవరు చచ్చిపోయారు చెప్పండి? మానవాళి కూడా సర్వశక్తి మంతుడని చెప్తున్నారు, సర్వజ్ఞాని అని చెప్తున్నారు దేవుణ్ణి. అలాంటి దేవుడు మన పాపాన్ని చూస్తున్నట్టు ఉండట్లు ఆయన ఎలాగో అడ్రస్ చేస్తూనే ఉన్నారు. ఇలాంటి మీటింగ్స్ ద్వారానో, అమ్మ నాన్న వాళ్ళ ద్వారానో, సేవకు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మన పాపాన్ని అడ్రస్ చేస్తా ఉంటే మనం అనుకుంటున్నాం దేవుడు తెలియదులే అనుకుంటున్నాం. అందుకని అనుకుంటారు చాలామంది, సార్ దేవుడు మా పిల్లల్ని దీవించాడు సార్, మా అమ్మాయికి మెడిసిన్ వచ్చింది, కృతజ్ఞత కూడి పెట్టుకుంటారు. మెడిసిన్ సీట్ రావడం కారణం ఏంటో తెలుసా అండి? దేవుడు ఛాన్స్ ఇచ్చాడు, యాక్సెప్ట్ చేయాలి నిన్ను. దేవుడిచ్చే అవకాశాన్ని ఎవరైతే అంగీకారం అనుకుంటారో వారి జీవితాల్లో పతనాన్ని ఆహ్వానించుకుంటూ ఉంటారు. ఎవరైతే దేవుని యొక్క ప్రేమ అర్థం చేసుకుని, ప్రభా నా పాపానికి నువ్వు సాక్షివా, ఆలోచనకు నువ్వు సాక్షివా, మాటకు నువ్వు సాక్షివా, క్రియలకు నువ్వు సాక్షివా, ఎలా తట్టుకున్నావు ప్రభా? ఇప్పుడు చెప్పండి, నేను చేసే చెడ్డ ఆలోచన దేవుని యొక్క సూపర్విజన్ కింద దాని విషయం నాకు అర్థమైతే చెడ్డ ఆలోచన చేయగలుగుతామా? చేయలేం కదా. 8వ తరగతిలో ఉన్నారు ఇక్కడ, 8th క్లాస్ ఎవరు ఉన్నారా? 8th క్లాస్. నువ్వు 10th బాబు? నువ్వు రేపు ఎన్నో క్లాస్? నువ్వు ఎన్నో తరగతిరా? 4? 8తేనా? 8వ తరగతేనా? బుర్ర బాబు. సరే, ఒకసారి లేచి నిలబడి చెప్తా. ఇడ్రా, అక్కడ నుంచో. ఇడు చూసారు ఎలా ఉన్నాడు? 8వ తరగతి అబ్బాయి. అర్థమవుతుందా? ఈ వయసున్న అబ్బాయి ఏటి కొప్పాక అనే ఊరు, విశాఖపట్నంలో ఉంటే తెలుసుద్ది వాళ్ళకి. ఏటి కొప్పాక, నక్కపల్లి పక్కన. ఆ ఊర్లో ఈ వయసున్న అబ్బాయి 5 సంవత్సరాల అమ్మాయిని రేప్ చేశాడు. ఈ వయసున్నాడు 5 years అమ్మాయిని రేప్ చేశాడు. వీడిని పోలీసు వాళ్ళు అడిగారు, జరిగిందే 2 months బ్యాక్ జరిగింది ఇది. వీడిని అడిగారు, ఒరే ఎందుకు రేప్ చేసేవారు అన్నాడు. వీడు అమ్మాయికి ఇంక చెల్లి కట్టుకుని అన్నాడు, మా అమ్మ సెల్ ఫోన్లో బ్లూ ఫిల్మ్లు చూశాను సార్, అందుకే చేయాలనిపించింది చేశాను సార్ అన్నాడు.
అంటే ఈ అబ్బాయి కాదులేండి. అర్థమవుతుందా? వీడి వయసు ఎంత? 5 సంవత్సరాల అమ్మాయి రేప్ చేయడం ఏంటి? అలా రేప్ చేయడం గల కారణం వాళ్ళ అమ్మ సెల్ ఫోన్లో బ్లూ ఫిల్మ్ చూడటం ఏంటి? ఇది లోకం. అర్థమవుతుంది ఈ మాట? అర్థమైందా? ఈ బాబుని చూస్తే మీకు ఎలా అనిపించింది? వీడి చేయటం ఏంటి సార్ అని చెప్పి లోకం అలా ఉంది. 5 years పాప, ఎల్కేజీ యూకేజీ పిల్ల, చిన్నపిల్ల, పొడపిల్ల. లోకం ఎలా ఉంది చెప్పండి ఇప్పుడు? ఇలాంటి పిల్లలు 8th క్లాస్లోనే పాడు చేస్తే వీడు పెద్ద అయితే ఏమవుతాడు చెప్పండి ఇప్పుడు? వాడికి తెలియదు ఇప్పుడు వీడిని చంపడం పెద్ద కష్టమా? పెద్ద కత్తి తెచ్చి పొడవాలి వీడిని, 2 సార్లు ముక్కుముత్తి అయిపోతాడు. పెద్ద కష్టం కూడా కాదు. దేవుడు చంపలేక వీడు చేసిన పనికి సాక్షి ఎవరు? దేవుడే. దేవుడు చూస్తున్నాడు, వీడు ఆ పని చేస్తా ఉన్నాడు, అక్కడే చంపగలడు. కానీ వాడు చస్తే ఎక్కడ పోతాడో దేవుడు తెలుసు. అందుకని అవకాశం ఇచ్చాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వీడు విని మాట్లాడి మనసు మార్చుకున్నాడు అనుకోండి, క్షమించబడతాడు. అలాగే కొనసాగితే చస్తాడు నా కూతురులాగా, అంతే. అర్థమవుతుంది ఈ మాట? ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువు మనతో మాట్లాడుతూ ఉంది. మన ప్రతి పాపానికి దేవుడే సాక్షి. హీ నోస్ ఎవ్రీథింగ్. హీ నోస్ ఎవ్రీథింగ్. హీ నోస్ అస్ ఇంటిమేట్లీ. కూర్చోపోనాను. ఇంటిమేట్లీ అన్నీ తెలుసు ఆయనకి. అన్నీ తెలిసిన దేవుడు అంటా ఉన్నాడు, ఒరే నిన్ను చంపలేక కాదు, అమ్మాయి నిన్ను చంపలేక కాదు, నువ్వు చేసే చెడ్డ ఆలోచన, నువ్వు సర్చ్ చేసే విషయాలు అన్నీ నాకు తెలుసు. అన్నీ తెలిసినా అంగీకరిస్తున్నాను అనుకోకండి, కేవలం అవకాశం మాత్రం ఇస్తా ఉన్నాను. ఇప్పుడు అంటున్నాడు ఆయన, ప్రభా నేను నేర్చుకుంటా, అయితే నాకేం తెలియాలా? నీకు ఏది ఇష్టమో నాకు తెలియాలి. అది తెలిసిన తర్వాత కూడా దేవునికి ఇష్టమని మనం చేయకపోతే ఏమవుతాం చెప్పండి? మనమే నష్టపోతాం. అర్థమవుతుంది కదా? ఇప్పుడు చూద్దాం. శరీరం, కళ్ళు, ఆలోచనలు, మాట తెలుసు కదా? ఈ 6 విషయాలతో పాటుగా ఇవి కూడా మనకు తెలిస్తే దేవుని వ్యతిరేకంగా పాపం చేయగలుగుతామా? ఇక్కడే అలర్ట్ అనే మాట కదా, మొదటిది జాగ్రత్త వహించాలి. రెడ్ లైట్ పెట్టాడు ఇక్కడ అన్న. రెడ్ లైట్. ఇప్పటి వరకు నేను మాట్లాడింది రెడ్ లైట్ గురించే. కొన్ని లైట్స్ మీకు వెలుగుతూ ఉన్నాయి. ఓ ఇది పాపమా, ఇది తెలుసా, ఇలా చేస్తే చచ్చిపోతామా? అర్థమవుతుంది కదా? ఎక్కడైతే రెడ్ లైట్ ఫ్లాష్ అయితే ఉందో ఇమ్మీడియట్గా చెక్ చేసుకోవాల్సిందే. అది చెక్ చేసుకోకపోతే నష్టపోతాం. ప్రియమైన తమ్ముడు చెల్లి, నేర్చుకునే ప్రక్రియలో మనకు తెలియాల్సింది కట్టడ, అంటే దేవునికి ఇష్టమైనది తెలియాలి. ఆ కట్టడ మనకు తెలియకపోతే నష్టపోతాం. చివరి దినాల్లో దేవుడు ఆశపడతా ఉందని చూద్దాం. చదవండి ఒకసారి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం, అలాగే 7వ వచనం చదువుకుందాం. 3, 4, 5, 6, 7 వచనం చదవండి. క్రొత్త నిబంధనలో ఉంటుంది. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, పేజీ నెంబర్ చెప్పండి అమ్మా. 186 క్రొత్త నిబంధనలో చదవండి. ఇప్పుడు మీరు పరిశుద్ధులగుటే, అనగా జారత్వమునకు దూరముగా పారిపోటే దేవుని చిత్తం. మీలో ప్రతి వాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాష ఎందు కాక ఘనత ఎందును తమ తమ ఘటములను ఎట్లు కాపాడుకోనవలెనో ఎరిగి ఉండుటయే దేవుని యొక్క చిత్తం. ఇది మాట, మొదటి మాట. సో దేవుడు ఇష్టపడతా ఉందంటే తెలుసా అండి, పరిశుద్ధంగా జీవించాలా. ఆ పరిశుద్ధత దగ్గర ప్రభు అంటా ఉన్నాడు, నీ ఘటాన్ని కాపాడుకోండి అనే మాట. ఘటం అంటే ఏం చెప్పండి అమ్మా? శరీరం. సో శరీరం ఎక్కడైతే మనల్ని ఈల్డ్ చేస్తూ ఉందో, పాపానికి లాక్కెళ్ళిపోతా ఉందో, అది మీరు కనుక ఐడెంటిఫై చేయకపోతే చివరి దినాల్లో జాగ్రత్త కలిగి ఉంటే మనకి సాధ్యపడే విషయం కాదు. కాబట్టి మొదటి మాట, కాలేజీలో జాయిన్ అయిన తర్వాత కట్టడ తెలియాలి. కట్టడకు ఒబే కాకపోతే సస్పెండ్ చేస్తారు మనల్ని. దేవుడు మనతో మాట్లాడుతూ ఉంది. మన లోపల ఉన్న లోపాన్ని ప్రభు మాట్లాడతారు. ప్రభువు మాట్లాడినప్పుడు ఎవడైతే విని అర్థం చేసుకుంటాడో వాడు మాత్రమే కంటిన్యూ అవుతాడు. దేవుని దగ్గర నేర్చుకోవడానికి ఇష్టపడిన వాడు దేవుని రాజ్యంలో కనబడ్డు అనే మాట. ఇది మొదటి మాట. ఇప్పుడు చదవండి. 119 కీర్తన 34 వచ్చి చదువుదాం. 35 వచనం. 119 కీర్తన 34, 35 వచనం చదువుకుందాం. నీ ధర్మశాస్త్రం అనుసరించునకు నాకు బుద్ధి దయచేయము, అప్పుడు దాని ప్రకారం నడుచుకుని చాలు. రెండోది ఒబీడియన్స్, విధేయత నేర్చుకుందును. దేవుడు ఇష్టపడే విషయాలు రెండోది ఒబీడియన్స్. ఒక వ్యక్తి చివరి దినాల్లో కలిగి ఉండాల్సిన విషయం ఏంటంటే, వాక్యం అంత ఇలా మాట్లాడుతూ ఉంది.
చుట్టుపక్కల యుద్ధం కమ్ముకు వస్తూ ఉంది, మరి వింటున్నాం. ఉక్రెయిన్ అది ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది? మోర్ దాన్ 2 years, 3 సంవత్సరాలు జరుగుతూ ఉంది. ఇజ్రాయెల్ మీద ప్రతిరోజు యుద్ధం జరుగుతూనే ఉంది. అర్థమవుతుంది కదా. ఓ పక్కన భూకంపాలు వస్తూ ఉన్నాయి. ఈ సమాచారం మనం వింటా ఉన్నప్పుడు ఎక్కడున్నాం మనం చెప్పండి? దేవుని రాకడ అత్యంత సమీపంగా ఉంది అని చెప్తా ఉన్నాయి వాక్య ప్రకారం. సో వాక్యం స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. ఈ సమాచారాలు మీరు వింటున్నప్పుడు నా రాకడ సమీపంగా ఉందని గుర్తించండి, అలర్ట్గా ఉండండి. ఇది దేవుడు చెప్పిన మాట. అలా చెప్పినప్పుడు మనకేం కావాలా? విధేయత కావాలి. సో విధేయత రావాలండి అంటే మధ్యలో ఒక మాట చెప్పాడు, నీ కట్టలు అనుసరించి నాకేం కావాలంట? బుద్ధి దయచేయండి కదా. ఆ మాట చదవమ్మా. నీ ధర్మశాస్త్రం అనుసరించినట్టు నాకేం కావాలి? బుద్ధి అంటే అర్థం ఏంటి చెప్పండి రా. బుద్ధి లేని దానా, బుద్ధి లేని తిడతారు కదా, అంటే అర్థం ఏంటి? బుద్ధి అంటే అర్థం ఏంటి చెప్పండి. నాకు నోట్స్ చెప్పొద్దు. బుద్ధి అంటే అర్థం ఏంటి చెప్పండి. బుద్ధి అంటే అర్థం ఏంటి? బుద్ధి అంటే అర్థం ఏంటమ్మా? ఒక వర్డ్లో చెప్తారని చూస్తున్నా. 1 word ఆన్సర్ అని వస్తుందేమో. నేను అమ్మా వివేచన. ఓకే, కొంచెం సింప్లిఫై చేసి చెప్పండి, కొంచెం అర్థమయ్యే భాషలో చెప్పండి. సరే ఇంగ్లీష్లో చెప్తారు, మీరు తెలుగులో చెప్పండి. అండర్స్టాండింగ్, అవగాహన. బుద్ధి అంటే ఏం చెప్పండి? అవగాహన. బుద్ధి లేనోడా, అది కరెంటు ప్లగ్ రేలు పెడతావే అంటారు అనమాట. అంటే ఏం చెప్పండి, ఆడికి కరెంటు ప్లగ్లు ఏలు పెడితే ఏమవుతాడో తెలియదు. అప్పుడు మనం ఏమడుతున్నాం? బుద్ధి లేనోడా, ఏలు పెట్టకూడదు అన్నాం అనమాట. బుద్ధి అంటే ఏం చెప్పండి ఇప్పుడు? అవగాహన లేకపోవడం. ఈయన అన్నాడు, యెహోవా నీ ధర్మశాస్త్రం అనుసరించి నాకేం కావాలా? అవగాహన కావాలి. దేవుని మాట వింటే లాభం ఏంటి, వినకపోతే నష్టం ఏంటి? అవగాహన లేకపోతే పట్టించుకోరు. గుర్తుపెట్టుకోండి, దేవుడు తరచుగా మాట్లాడటం కాదు, అప్పుడప్పుడే మాట్లాడతారు. దేవుడు మాట్లాడినప్పుడు ఎవరైతే రిజెక్ట్ చేస్తారో వారు తప్పకుండా నష్టపోతారు. దేవుడు 1 మారు పలుకును, 2 మార్లు పలుకును, ఆ తర్వాత ఆయన సైలెంట్ అవుతాడు. దేవుడు ఏ వ్యక్తి విషయంలో మౌనం అవుతాడో ఆ వ్యక్తికి ఇంకా విడుదల లేదు. అందుకని బైబిల్ అంటది, ఎన్నిసార్లు గద్దించినాను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా వర్ధిల్లును అనుందా? నాశనం అయిపోతాడు. సో దేవుడు మాట్లాడినప్పుడు లోబడకపోతే వచ్చేది ఏం చెప్పండి? నాశనమే. ఈ మధ్యాహ్న కాల సమయంలో రెండో మాట, నేర్చుకునే ప్రక్రియలో విధేయత చూపించాలండి అంటే అవగాహన కలిగి ఉండాలి. అర్థమవుతుంది కదండి. ఈ 4 దినాలు మీరు మొబైల్ వాడొద్దు అనే ఇన్స్ట్రక్షన్ వచ్చింది అనుకోండి, మీరేం చేయాలా? తీసుకెళ్ళి పక్కన పడేయాలా. మీరేం చేస్తారు? సైలెంట్లో పెడతారు. ఎందుకని? అది ఒబీడియన్స్ కాదు. వాడొద్దు అంటే వాడకూడదు, సైలెంట్గా వాడుకోమని కాదు. ఎక్కడైతే పార్షియల్ ఒబీడియన్స్ ఉంటుందో అది కూడా డిసొబీడియన్స్తో సమానమే. ఎవరైతే పాక్షికంగా విధేయత చూపిస్తారో వారు కూడా అవిధేయులే. అర్థమవుతుంది కదండి. ఇక్కడ కూర్చుని మీ అందరూ కూడా బలి నిద్రలో ఉన్నారు. రాత్రి నేను 1 గంట 1:30 పండుకున్నాను. ఒక ఊరు మీటింగ్కి వెళ్ళి వచ్చాను. సో మార్నింగ్ 2ంటికి లేచాను, మళ్ళీ తెల్లవారుజామున. తర్వాత మళ్ళీ 4ంటికి లేచాను. లేచి బయలుదేరి ఇక్కడికి వచ్చాను. నిద్ర ఎవరికి రావాలా? నేనే డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను. నాకు రావాలా మీకు రావాలా? చెప్పండి పోనీ. నాకు ఈ గత 2 నెలల్లో నేను యావరేజ్ పడుకున్న గంటలు 4 నిద్రపోయిన టైం, లేదా 3. ఇది నా టైం. నేను చెప్పేది ఇది చెబుతుంది. అది నువ్వు నిద్రపోతుంది 3 గంటలు రాని. ఆ 3 గంటల్లో సౌండ్ స్లీప్ 45 minutes అని చెప్తుంది. ఇది నాకే భయం వేస్తుంది. అర్థమవుతుంది కదండి. ఎంత నిద్ర లేకుండా నేను కూర్చుని మాట్లాడుతూ ఉంటే మీరు నిద్రపోతుంది ఎలా ఉంటుంది చెప్పండి? ఎంత భయంకరం అది. అర్థమవుతుందా? నాకేం చెమటలు దారిలో పడుతున్నాయి, మీకు ఏసీలు వస్తున్నాయి కదా. అంతేనా? అంటే దేవుడిని సౌకర్యాలు కల్పిస్తూ ఉంది మీరు నేర్చుకోవడానికే. అర్థమవుతుందండి ఈ మాట. సో దేవుడు ఇంత ప్రయాస పడుతుంది ఎందుకు తెలుసా అండి? మనం గనక నేర్చుకోకపోతే, మనకు గనక అవగాహన లేకపోతే నష్టపోతాం. అందుకని పార్షియల్ ఒబీడియన్స్ ఇస్ ఆల్వేస్ డిజొబీడియన్స్. ఎవరైతే దేవుని మాటకు పాక్షికంగా లోబడతారో వారు ఖచ్చితంగా నష్టపోతారు. కాబట్టి దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం ఏం చేయాలా? ఖచ్చితంగా ఒబీడియన్స్ చూపించాలి. ఇది రెండో మాట. లెర్నింగ్కి ఒబీడియన్స్కి మధ్య ఏముందమ్మా? ఏముంది? అండర్స్టాండింగ్ ఉంది. అండర్స్టాండింగ్, అది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఈ ఒబీడియన్స్ లేకపోవడం 2 అడ్డంకులు ఉన్నాయి. తర్వాత వచ్చింది చదవండి.
ఆ, ఆ, నడువు చేయము. వెరీ గుడ్. లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు. ఆ, వ్యర్థమైన వాటిని చూడకుండా కన్నులు తిప్పండి చాలు. ఈ రెండు ప్రమాదాలు ఉన్నాయి. ఒబీడియన్స్ చూపించబడగల కారణం ఏంటండి అంటే, మొట్టమొదటిది లాభం లేదా లోభం. సో రెండోది వ్యర్థం. ప్రభు నాకు ఇష్టమే నీ మాటలు వినడం, కానీ నాకేం ప్రాబ్లం ఉంది? లాభమైంది కనపడితే వదిలిపెట్టలేను నేను. అర్థమవుతుందండి? మీరు అంటారు, అన్న నేను అన్ని పాపాలు చేయను, ఒకటి మాత్రం చేస్తా అని చెప్తారు చూసారా, దట్ ఈజ్ లాభం. ఏ పాపం అయితే అమితంగా మనం ప్రేమిస్తా ఉన్నామో ఆ పాపాన్ని మనం విడిచిపెట్టకపోతే దేవునికి లోబట్టం అనేది సాధ్యం కాదు. అనంతపూర్లో ఇలాంటి క్యాంపు జరుగుతుంది. అనంతపూర్లో అందరు ఇంజనీరింగ్ పిల్లలు వచ్చారు, ఫైనల్ ఇయర్స్ అందరూ వచ్చారు, డిగ్రీ పిల్లలు వచ్చారు. ఫైనల్ డే ముందు రోజు నైట్ వచ్చి ఒక అబ్బాయి అన్నాడు, నాకు యేసు ప్రభు కావాలి, అమ్మాయి కూడా కావాలన్నాడు. యేసు ప్రభు కావాలి, ఆ అమ్మాయి కూడా కావాలి. ఇలా మా సంభాషణ 3 గంటలు జరిగింది, 2 గంటలు జరిగింది. ఎందుకు వద్దు, ఎందుకు కావాలి డిస్కషన్ జరిగింది. చివరికి నాకు నిద్ర వస్తుంది. అటు ఇలా అన్నాను, ఒరే యేసు ప్రభు కావాలి, అమ్మాయి కావాలన్నాను. ఆబ్వియస్గా నాకు అమ్మాయి కావాలన్నాడు. మరి లేచి వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకంతసేపు డిస్కషన్ పెట్టుకున్నాం అన్నాను. ఆ రాత్రి వెళ్ళిపోయాడు. లాస్ట్ డే మీటింగ్కి వచ్చాడు. ఫైనల్ డే మెసేజ్ నేను చెప్పాలి, చెప్తా ఉన్నాను. చెప్తున్నప్పుడు చివరికి ఇలా చెప్పాను, 2 బాటిల్స్ పెట్టి, ఈ బాటిల్ వేసాయి అనుకో, ఈ బాటిల్ అమ్మాయి అనుకో, అంటే కామన్గా చెప్పాను. ఒకవేళ ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడిని ముందెలబడి నేను కావాలా ఆ అమ్మాయి కావాలా డిసైడ్ చేసుకోమన్నప్పుడు ఎవరిని కోరుకుంటామన్నాను. వాడు ఇలా చేతులు బిగబట్టుకుని, ఆడిపోయిన అరుణ్ చేతులు బిగబట్టుకుని గట్టిగా ఏడ్చి అన్నాడు, నేను వదిలిపెట్టలేను, కానీ నాకు యేసయ్య కావాలి. అడన్నమాట, నేను వదిలిపెట్టలేను, నాకు యేసయ్య కావాలి. ఎవరిని వదిలిపెట్టలేడు? అర్థమైంది కదా అక్కడ చెప్పిన మాట. అన్న నా వల్ల కావడం లేదు, దేవుడు సహాయం చేయకపోతే నేను యాక్సెప్ట్ చేయలేను దేవుణ్ణి. వాడి సమస్య వాడికి అర్థమైంది. ఈయన అంటున్నాడు, విధేయత చూపిస్తా, కానీ నా ప్రాబ్లం ఏంటి? నాకు లాభమైంది, దాన్ని వదిలిపెట్టలేను నేను. రెండోది వేస్ట్ వాడిని విడిచిపెట్టలేను అని గుర్తించాడు. అప్పుడు మాత్రం అడుగుతున్నా, ప్రభా నా ప్రాబ్లం ఇదే అన్నమాట. దేవుని మాటకు లోబడాలని అంటే ఎప్పటి వరకు మనం దేనికి లోబడ్డామో అది మనం తెలియాలి. ఏ పాపం మన మీద ఏలుబడి చేస్తా ఉందో ఆ పాపం మనం రికగ్నైజ్ చేయకపోతే దేవునికి లోబట్టం అనేది సాధ్యం కాదు. ఇప్పుడు చెప్తాను వినండి. పాపానికి మనం లోబడ్డాం అనుకోండి, ఇలా అనుకుందాం, ఆ అబ్బాయి అరుణ్ కదా, అరుణ్ అనుకోండి. అరుణ్ ఒక అమ్మాయిని ప్రేమించాడు, ఒక అమ్మాయిని గర్ల్ని ప్రేమించాడు. ఈ గర్ల్ వీడిని రూల్ చేస్తుంది. ఆ అమ్మాయికి అటు బానిస అయిపోయాడు. బానిస గొప్పోడా, యజమాని గొప్పోడా? యజమాని గొప్పోడు. యజమాని మాట బానిస అంటాడా, బానిస మాట యజమాని అంటాడా? ఒకవేళ ఆ పిల్ల నేను చచ్చిపోతాను అనుకున్నాడు, పరిస్థితి ఏంటి? అర్థమవుతుంది మాట. ఇప్పుడు చూడండి, మనిషి పాపం కింద బానిసగా బతుకుతా ఉన్నాడు. ఏ అలవాటైతే మన మీద రూల్ చేస్తా ఉందో ఆ అలవాటుకి మనం ఏమైపోయాం? బానిసలు అయిపోయాం కదా. యజమానేమో అలవాటు, నేనేమో బానిసని. బానిసనైనా నేను బయటికి రాగలుగుతానా? ఎవరు పర్మిషన్ కావాలి నాకు? యజమాని పర్మిషన్ కావాలి. ఇప్పుడు అంటున్నాడు ఆయన, ప్రభా నేను లోబడతా, కానీ నాకు 2 యజమానులు ఉన్నారు. ఎవరాళ్ళు? ఒకటి లాభం, 2 వ్యర్థం. ఈ 2 నా ప్రమాదాలు, నా బాసులయ్యి. ఏదన్నా లాభమైంది కనపడింది అనుకు వెళ్ళిపోతా. చాలా మంది అంటారు, అన్న చాలా కాలం తర్వాత మొన్నే పాపం చేశానన్న అంటారు అనమాట. అర్థమవుతుందా? మొన్న ఈ మధ్య సినిమా చూశానన్న అంటారు. ఈ మాటలు మనం వింటా ఉన్నప్పుడు వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పేయండి, ఆశించకుండా నా మనసు తిప్పేయండి. ఇక్కడ 2 మాటలు చెప్పాడు కదా. ఒకటి లోభం అనేదేమో మనసు, ఇదేమో కన్ను. ఈ 2 మన అదుపులో లేకపోతే లోబట్టం అనేది సాధ్యం కాదు. ఏది? మనసు ఒకటి, కళ్ళు ఒకటి. కళ్ళు అనేవి గేట్వే, దేనికి? పాపం లోపలికి పోవడానికి. నా గేట్వే మీరు కంట్రోల్ తీసుకోండి, నేను కంట్రోల్ చేసుకోలేను. అర్థమవుతండి? ఈల్డ్ అయ్యేది నా మనసు, అది కూడా నీ కంట్రోల్లో పెట్టుకోండి. ఆ 2 నా కంట్రోల్లో ఉండి తప్పిపోతాను. మీకు అర్థమవుతుంది కదా ఈ మాట. సమస్య ఏంటి ఇక్కడ? విధేయత చూపించలేకపోవడానికి. నా గేట్వే నా కంట్రోల్లో లేదు, అది మీరు కంట్రోల్ తీసుకోండి. నా కంట్రోలింగ్ పాయింట్ ఉంది, సిపియు ఉంది, అది నా మాట వినడం లేదు. మీరు కనుక దాన్ని కంట్రోల్ చేయకపోతే నా వల్ల కాదు ప్రభు అంటా ఉన్నాడు. సో దేవుడు మన నుంచి కోరుకుంటా ఉంది, నీ ప్రాబ్లం ఏంటి నువ్వు ఐడెంటిఫై చేయి. ఏ పాపాన్ని అమితంగా ప్రేమిస్తా ఉన్నావో రికగ్నైజ్ చేస్తే విడుదల వస్తుంది. రికగ్నైజ్ చేయకపోతే నష్టపోతాం. ఆ అబ్బాయికి మంచి ఇల్లు అండి అయ్యా, ఆ అబ్బాయికి మంచి ఇల్లు అమ్మా.
అబ్బాయి బ్లూ చెక్స్ మంచిది నాన్న, లేదా మొహం కడుక్కో, బాగా అలిసిపోయినట్టు ఉన్నావు, మంచిది లాగు. నాకు నిద్రపోతే భలే చిరాకు అవుతుంది. ఎందుకండి అంటే మెలకుగా ఉండేది బతుకున్నప్పుడే, చచ్చిపోతే ఎప్పుడు శాశ్వత నిద్రేగా. మీరందరూ బతుకున్నారా చచ్చిపోయారా? అర్థమవుతుందా? బతుకున్నప్పుడు వినండి, దయచేసి వినండి. శాశ్వత నిద్రలో మన వినడానికి ఏం ఛాన్స్ ఉండదు, బతుకున్నప్పుడు వినగలుగుతాం. చూడండి, ఒబీడియన్స్ దగ్గర ఏం కావాలా? మనసుని, కంటిని కంట్రోల్ చేయాలి. ఇప్పుడు చెప్పండి, మీ కన్ను మీ కంట్రోల్ ఉందా? ఏది చూడకూడదో దాని వెంట పరిగెడుతూనే ఉంటుంది. మనసు మీ కంట్రోల్ ఉంటుందా? ఉంటుందా? ఒక అమ్మాయి అంది, నా మనసులో వాడికి తప్ప చోట్లేదు అంది, మా ఊరు పక్కనే. ఆ అమ్మాయి వయసు 16 సంవత్సరాలు, డేట్ ఆఫ్ బర్త్ 2007. ఆ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 2007 అంటే 2 years బ్యాక్. ఆ పాప నా మనసులో వాడికి తప్ప స్థానం లేదంది. సరే పెళ్లి చేసేస్తామని పెళ్లి చేసేసారు, చేయడానికి కూర్చోబెట్టారు. చైల్డ్ మ్యారేజ్ వాళ్ళు అన్నారు, ఈ బాల్య వివాహం మేము ఒప్పుకోమని చెప్పి తీసుకెళ్లారు విజయవాడ అమ్మాయిని. హోమ్లో పెట్టారు, 2 years పెట్టారు. సో మేజర్ అయింది, రీసెంట్గానే 6 నెలల క్రితం మేజర్ అయింది. వాళ్ళని కూర్చోబెట్టి అడిగారు, అమ్మ దగ్గరికి వెళ్తావు అబ్బాయి దగ్గరికి వెళ్తావని. అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోతాను. ఎందుకని? మనసులో ఎవరు చోటు ఉందంట? అబ్బాయికి చోటు ఉంది. సో పెళ్లి చేశారు. 6 months అయింది. చర్చికి వస్తే ఇలా మీటింగ్స్కి వస్తుంది అమ్మాయి కూడా. బహుశా మీ మనసులో ఎవరికి చోటు ఉందని జాగ్రత్త చచ్చిపోతారు. చెప్తాను నేనండి మాట. ఇప్పటికే అపార్ట్మెంట్లో కూర్చోబెట్టారు ఎవరినన్నా, రైట్? వచ్చింది 6 నెలల తర్వాత వాడు గంజాయి తాతాడు బాగా. ఏ చేతులతో అయితే బొగ్గలు పట్టుకుని ముద్దు పెట్టుకున్నాడో అదే చేత్తో మెడ విరిచి చంపేశాడు. మెడ విరిచేసాడు, అమ్మాయి మెడ విరిచి చంపేశాడు. చచ్చిపోయిన తర్వాత చేతులు ఇచ్చేసాడు, వెళ్ళిపోయాడు, పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. తెల్లవారాల పేరెంట్స్ ఏం చేశారు తెలుసా అండి? ఆ అమ్మాయిని రోడ్డు మీద పండబెట్టి న్యాయం చేయండి అన్నారు. ఏం న్యాయం చేయాలా? శవానికి ఏం న్యాయం చేయాలా? అర్థమవుతుంది ఈ మాట? ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎవరి మనసు అయితే కంట్రోల్లో ఉండదో, ఎవరి కళ్ళు అయితే లోకాన్ని ఆశిస్తూ ఉంటాయో వారు దేవునికి లోబడలేరు. దేవునికి లోబడలేని వాడు దేవుని రాజ్యంలో ఉండలేడు. దేవుని రాజ్యం ఉండలేని వాడికి ఈ మాటలు అర్థం కావు. మీకు అర్థమవుతున్నాయా? ఇప్పుడు నా ప్రశ్న, నేర్చుకోవడానికి వచ్చారు, మంచిదే. నేర్చుకునే మీరు లోబడాలని అంటే మీకేం కావాలా? అవగాహన కావాలి. అవగాహన రావాలని అంటే మనకు అడ్డంకులు ఏంటి? నా మనసులో ఎవరికి చోటు ఉంది, నా కళ్ళు దేనికోసం వెతుకుతా ఉన్నాయి. ఈ రెండు కనుక నియంత్రణలో లేకపోతే ఖచ్చితంగా నష్టపోతారు. నా సమయం అయింది, ఆపేస్తాను. అయితే ఒక మాట చెప్తాను. దేవుడు మనతో మాట్లాడుతూ ఉంది. నేర్చుకునే ప్రక్రియలో దేవుడు మనకి ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారు. ఇన్పుట్స్ ఇచ్చిన తర్వాత లోబడాలని అంటే అండర్స్టాండింగ్ కావాలి, అది కూడా ఇస్తారు ఆయన. అండర్స్టాండింగ్ ఇచ్చిన తర్వాత కూడా నా కన్ను, నా మనసు కంట్రోల్లో లేకపోతే దేవునికి నా హృదయంలో చోటు ఉండదు. ఇప్పుడు చెప్పండి, దేవుని యందు విశ్వాసం వచ్చిన వాడికి ఏమొస్తుందంట? మారు మనసు వస్తుంది అనే మాట. నా మనసు నా మాట వినాలండి అంటే నేను ఏం పొందాలా? మారు మనసు పొందాలి. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది మారు మనసు పొందారు ఇక్కడ? లేకపోతే మీ మనసులో ఇంకెవరికైనా చోటిచ్చున్నారా? మళ్ళీ చెప్తా ఉన్నా, మీ మనసుల్లో దేవునికి చోటు లేకపోతే ఈ మాటలు మీకు ఎక్కవు. ఈ మాటలు మీకు వినాలని అనిపించిన తర్వాత దేవునికి చోటు ఇవ్వాలని అంటే మీ మనసులో ఉన్న వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? బయట తీసుకురావాలా. అప్పుడు ఏమనిపిస్తుంది? అన్న ఒక రోజుకి అయిపోద్ది ఏంటి, మాది చిన్నప్పటి నుంచి ప్రేమ, ఒకసారి చెప్పగానే వదిలేస్తామేంటి అన్నారు కదా. జాగ్రత్త. కట్టడ మనకు నేర్పించేది ఏది నష్టమో అది హెచ్చరిస్తారు, ఏది క్షేమో అది మనకు చెప్తారు. దేవుడు క్షేమాన్ని చెప్పిన తర్వాత ఇంకా నష్టాన్ని కావాలనుకుంటే మనం ఏం చేస్తాం? నా కూతురికి డ్రింక్ ఇచ్చా, నా కూతురికి పలావ్ పెట్టా, నా కూతురికి గోల్డ్ చైన్ ఇచ్చా. ఇష్టపడింది కూతుర్ని, కూతురులో ఉన్న పాపాన్ని కాదు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మీలో ఉన్న పాపాన్ని కాదు. పాపాన్ని మీ పేరు చెప్పకుండా అడ్రస్ చేస్తూ దయచేసి విడిచిపెట్టమని చెప్తే నేను వదలన్నారు అనుకోండి, ఆయనే బలవంతం చేయడు, నష్టపోయేది మనమే. కాబట్టి గుర్తుపెట్టుకుందాం, నా మనసు కనుక మారు మనసు పొందకపోతే, నా కళ్ళు కనుక దేవునికి అప్పగించకపోతే నేను నిత్యత్వానికి వారసుడిని వారసురాలని కాదు. అలా వారసుడిని వారసురాలని కాకపోతే ఈ మాటలు నాకు అర్థం కాదు, ఈ క్యాంపు నాకు ఉపయోగపడదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నీ హృదయంలో నా చోటు ఉందా అని దేవుడు అడిగితే ఏమని చెప్తారు? ప్రభా, హృదయంలో లేదు కానీ వరండాలో ఉంది. లోపల ఆల్రెడీ గదులు ఫుల్ అయిపోయినాయి, వరండాలో కూర్చుంటే కుదరదు. ఖచ్చితంగా ఆయన లోపలికి ఆహ్వానించాల్సిందే. అయితే దేవుడు ఉండాలా, లేకపోతే పాపం ఉండాలి.
దేవుడు పాపం కలిసి ఒకే వ్యక్తిలో ఉండలేరు. ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో, అన్న నేను కాసేపు దేవుని ప్రేమిస్తా, బయటికి వెళ్తే లోకాన్ని ప్రేమిస్తా. కుదరదు. దేవుడా లోకమా డిసైడ్ చేసుకోండి. దేవుడు కావాలంటే మీ ప్రాబ్లం ఏంటి తెలుసా అండి? మరి ఇప్పటిదాకా ఈ అనుబంధాన్ని ఏం చేయమంటారు? మీరేం చేయొద్దు, ప్రభుకి అప్పగించండి. ప్రభా, నా వల్ల కాదు, నేను వదిలిపెట్టలేను. అరుణ్ ఏమన్నాడు? నేను వదిలిపెట్టలేను, నాకు దేవుడు కావాలి. ఆ వదిలిపెట్టలేని పని ఎవరు చేస్తారు చెప్పండి? దేవుడు చేస్తాడు. ప్రియమైన తమ్ముడు, చెల్లి, దేవుడు ఎవరైతే అప్పగించుకుంటారో వారిని సంపూర్ణంగా విమోచించగలిగిన సమర్థుడు. విమోచించబడిన వాడే నిత్యత్వానికి సిద్ధపడతాడు. కానీ బందీగా ఉన్నవాడు ఎప్పటికీ బానిసగానే బతుకుతూ ఉంటాడు. పాప బానిసత్వం కావాలంటే అలాగే జీవించండి. అది వద్దనుకుంటే దేవునికి చోటియండి. దేవునికి అప్పగించిన తర్వాత ఇంకెవడు కూడా బానిసగా బతకలేడు. అలా బానిసగా బతకాలంటే అది మీ ఇష్టం. కాదనుకుంటే ఒక ఛాన్స్ ఇవ్వండి. తర్వాత చేయాల్సిన పని అంటే నేను నెక్స్ట్ సెషన్లో చెప్తాను. తల వంచండి, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. సో దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక వ్యక్తి నిత్యత్వానికి సిద్ధపడాలి అని అంటే, జాగ్రత్త కలిగి జీవించాలండి అని అంటే, ఆ వ్యక్తి నేర్చుకోవాలి. దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. నేర్చుకుని నీవు నేను దేవుని మాటకు లోబడాలండి అని అంటే ఖచ్చితంగా మనకు కావాల్సింది అవగాహన కావాలి. దేవుడు వ్యర్థంగా మాట్లాడు. ప్రియ తమ్ముడు, చెల్లి, దేవుడికి సమస్తం తెలుసు. మీరు ఏ ఏ అవయవాలతో పాపం చేస్తారో అన్ని అవయవాల మీద అవగాహన ఉన్నవాడే దేవుడు. అది మనం చదువుకున్నాం. ఇప్పటికే మీ జీవితాల్లో చాలా రహస్యాలు ఉన్నాయి. ఇప్పటికే పాపానికి అప్పగించేసుకున్నారేమో. అయితే ప్రభు అంటా ఉన్నారు, ఎప్పటికైనా మించిపోయింది లేదు. నీకు ఇష్టమైతే నీ జీవితాన్ని సరిచేస్తా. నీ గతాన్ని నేను లేపను. నేను దేవుడు ఎన్నడూ కూడా మన గతాన్ని జ్ఞాపకం చేసి కుళ్ళబడిచే దేవుడు కాదు ఆయన. నీకు ఇష్టమైతే దేవుడు ఈ క్షణాన్న నిన్ను సరిచేసి, నిన్ను బాగు చేసి నూతనమైన ప్రారంభం ఇవ్వగలడు ఆయన. నీ మనసులో ఆయన చోటు ఉందా? ఒకవేళ లేకపోతే ఇది మంచి సమయం. అన్న, నాకు అర్థమవుతుంది, నేను చాలా పాపాల్లో ఉన్నాను, నాకు తెలుసు. అది చాలా కాలంగా వింటున్నాను కానీ బయట రాలేకపోతా ఉన్నాను. నాది కూడా అరుణ్ లాంటి సమస్య. నేను ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవునికి చోటు ఇలా ఆశపడతా ఉన్నాను. నా కోసం ప్రార్థన చేయండి అన్నవాళ్ళు అందరూ కళ్ళు మూసుకుని ఉందాం. ఆవేశంగా వద్దు, అలవాటుగా వద్దు. మీకు ఇష్టమైతే ఇప్పుడు కాస్త పైకి చూపించండి, నేను కోసం ప్రార్థన చేస్తా. ఇష్టమైతే కళ్ళు మూసుకోండి అందరూ. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ చెల్లి, థ్యాంక్ యూ చెల్లి. అందరూ కళ్ళు మూసుకునే ఉందాం. థ్యాంక్ యూ. మీకు ఇష్టమైతేనే, బలవంతం కొద్దు, అలవాటు కొద్దు. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే ఆ తీర్మానం చేసుకున్నారో ఇలా అనండి, ప్రభా, నా వల్ల కావడం లేదు, నాకు తప్పని తెలుసు, నేను రాలేకపోతా ఉన్నాను. దేవా, ఈ మధ్య నాతో మాట్లాడుతూ ఉన్నారు, మీకు నా హృదయంలో చోటిస్తూ ఉన్నాను ప్రభా, నన్ను పట్టుకోండి, నన్ను స్థిరపరచండి, నీ బిడ్డగా నన్ను అంగీకరించండి ప్రభా అని అడుగుదాం. ఆయన అడిగిన వారిని త్రోసివేసేవాడు కాదు. ఆయన ఆశపడిన వారిని తృప్తిపరిచే దేవుడు ఆయన. ఈ మధ్యాహ్నం మీ నిర్ణయాన్ని ఆయన ఆనర్ చేస్తూ ఉన్నారు. దేవునికి మాట ఇచ్చి పాడైపోయిన వారు ఎవరు లేరు. దేవుడు ఎవరిని వదిలిపెట్టే దేవుడు కాదు ఆయన. ఈ మధ్యాహ్నం మీ నిర్ణయం మీ జీవితాన్ని ఖచ్చితంగా సరైన మార్గం నడిపించబోతా ఉంది. ప్రార్థన చేసుకుందాం. ఎవరైతే అలా తమ హస్తాన్ని పైకి చూపించారో మీరు అలాగే మనసులో చిన్న ప్రార్థన చేయండి. ప్రభా, నా లోపల పాపం అన్నమాట వాస్తవం, నా వల్ల కావడం లేదు, తప్పని నాకు తెలుసు, వదిలిపెట్టలేకపోతా ఉన్నాను. దేవు, మీరు నాతో మాట్లాడేందుకు నీకు వందనాలు. మీ చేతికి అప్పగిస్తున్నాను అయ్యా. ఇప్పటిదాకా పైకి భక్తిగా కనపడ్డాను, కానీ లోపల పాపం వెలుబడి చేస్తూ ఉంది. చాలా దూరం వెళ్ళిపోయిన పాపంలో. ప్లీజ్ ప్రభా, నా చేయి పట్టుకోండి. నాకే సిగ్గు అవుతుంది ప్రభా, మిమ్మల్ని సాక్షిగా పెట్టుకుని నేను పాపం చేస్తూ ఉన్నాను. ఎంత భయంకరమైన వ్యక్తిని ఆయన. దేవా, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. ప్లీజ్ ప్రభా, నా చేయి మీరు పట్టుకోండి, నన్ను మీరు నడిపించండి. మీరు సహాయం చేయకపోతే నా వల్ల కాదు ప్రభా. చిన్న ప్రార్థన చేసుకోండి. ఖచ్చితంగా మీ ప్రార్థన విని జవాబిచ్చే దేవుడు ఆయన.